డాక్టర్ మన్నెం గోపీచంద్ ఒక మెరిట్ స్టూడెంట్ కార్డియాలజీ వైపు వస్తారనేది మా అక్కయ్య హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి హార్ట్ సర్జరీ. ఒక్కసారిగా స్టార్ హాస్పిటల్ ఆవిర్భావం. మాకు వచ్చిన బెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే అబౌట్ 8,000+ చిల్డ్రన్ ఫ్రీ ప్రొసీజర్స్ చేయడం జరిగింది. హార్ట్కు సంబంధించి కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు. ఒక్కొక్కళ్ళు BMI సార్ 25-30 బాడీ మాస్ ఇండెక్స్. 45 నిమిషాల పాటు నడవండి అని, కొందరు 45 నిమిషాల పాటు నడిస్తే మీ మోకాలు చెప్పులు పోతాయని. నీ జాయింట్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. హార్ట్ అటాక్ వచ్చి వీక్ అయింది అనుకోండి హార్ట్, దాన్ని మనం చేయలేము. వస్తున్న హార్ట్ అటాక్ సంబంధించిన లక్షణాలు ఏమో గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకో. నిజంగా గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తే నిజంగా నాకు గుండెపోటు వస్తుందని ఒక ఆందోళన చెందుతాడు. గ్యాస్ పెయిన్ వచ్చినా కానీ ఇది హార్ట్ ఏమో అనుకున్నారే వాళ్ళు బెటర్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఈ మాట చాలా తక్కువగా వింటుంటాం. ఇంత టైంలోనే మనం అది ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఏ రంగం ఉన్నా సరే ఫస్ట్ చేతులు ఎత్తి దేవుళ్ళ మొక్కేది ఒక వైద్య వృత్తి. హయ్యెస్ట్ నైతిక విలువలు ఎక్కడన్నా ఉండాలంటే అది వైద్యంలోనే ఉండాలి. వెల్కమ్ టు బిగ్ టీవీ. డాక్టర్ మన్నెం గోపీచంద్ ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కార్డియో థొరాసిస్ సర్జన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నపిల్లల గుండె చెప్పుడు ఆయన. డాక్టర్ మన్నెం గోపీచంద్ మనతో ఉన్నారు. గోపీచంద్ గారు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, ఇప్పుడు ముందుగా మీ పేరు దగ్గర నుంచి వస్తాను. గోపీచంద్, మీ పేరు వినగానే త్రిపురనేని గోపీచంద్ ఒక ప్రముఖ రచయిత. ఏంటి అలాంటి పేరు పెట్టడానికి ఏదైనా ఒక నేపథ్యం ఉండాలి, అటు ఫ్యామిలీలో ప్రత్యేకంగా ఉండాలి. యాక్చువల్గా అప్పుడు కాలంలో వ్యవసాయ కుటుంబాల్లో ఒక ఆనవాయితీ ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుందేమో నాకు తెలియదు. బట్ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు మళ్ళీ వాళ్ళ పిల్లలకు పెడతారు. అలాగా మా నాన్నగారు 4 అన్నదమ్ముల్లో 3 ఆయన. వాళ్ళ అన్నలిద్దరు పిల్లలు పుట్టినప్పుడు మా తాతగారు మా నాయనమ్మ గారు ఇంకా ఉన్నారు. సో మా నాన్నగారికి ఫస్ట్ మా అన్నయ్య పుట్టినప్పుడు వెంకట్రాయుడు అని మా తాతగారి పేరు పెట్టారు. అలాగే తర్వాత మాకు అక్కయ్య అలివేలమ్మ అని ఆవిడకి పేరు పెట్టారు. సో నేను వచ్చే టైంకి కృష్ణాష్టమి అప్పుడు నేను పుట్టానండి. సో దానివల్ల ఎవరో ఉంటారు కదండి, కృష్ణుడి పేరు పెట్టాలి అని అంటే ఆ కాలంలో ఏంటంటే చాలా యువ అని చందమామ అని మన పబ్లికేషన్స్ చక్రపాణి గారు తీసుకొచ్చేవారు. దానిలో త్రిపురనేని గోపీచంద్ గారు ఒక ధారావాహిక ప్రతి ఇష్యూలో ఐ థింక్ మంత్లీ వచ్చేది. ఆయన ఒక కథ రాసేవారు. ఆ కథలు పబ్లిష్ అయినప్పుడు ఆయనకి మా నాన్నగారు రెగ్యులర్గా ఏదో పుస్తకాలు చదివేవారు. మా ఇంట్లో రెగ్యులర్గా బుక్స్ ఉండేవి. ఆ రకంగా ఆయనకి ఆ పేరు బాగా నచ్చి అది పెట్టారు. అది తర్వాత అసలు ఎందుకు పెట్టారని నేను అడిగితే మా మదర్ తర్వాత చెప్పారు. ఇలాగా కృష్ణాష్టమి, అదేవిధంగా మీ నాన్నకి ఆ బుక్ చదవడం వల్ల త్రిపురనేని గోపీచంద్ గారి పేరు పెట్టారని చెప్పి. అంటే నాన్నగారు సాహిత్య అభిలాషి, బాగా పుస్తకాలు ఆయన దగ్గర నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. తర్వాత మా అన్నయ్య కూడా బాగా సాహిత్యంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయినప్పుడు మేము చిన్నప్పుడు మా కాలంలో రైల్వే స్టేషన్కి ఒక 100 గజాల దూరంలో ఉండేవాళ్ళం ఒంగోలులో. హిగిన్ బాదమ్స్ అని ప్రతి స్టేషన్లో ఒక బుక్ స్టాప్ ఉండేది. సో రెగ్యులర్గా వెళ్ళి బుక్స్ కొనడము, అవి ఇంట్లో రెగ్యులర్గా ఉండడం, మేము అలాగే చదవడం. మా చెల్లెళ్ళిద్దరు కూడా దే ఆర్ వరేషియస్ రీడర్స్ ఆఫ్ దీస్. ఈ సాహిత్యం కానీ వేరే రకాల నావల్స్ కానీ, లేకపోతే ఇప్పుడైతే నాన్ ఫిక్షన్ చదువుతాం అనుకోండి. అలాగే అలవాటైంది. మా నాన్నగారు ఆ రకంగా బాగా చదువుకున్నారు. ముందు డాక్టర్స్ ఫ్యామిలీ అండి ఏమైనా? కాదు. మా నాన్నగారు ఆయన 7వ సంవత్సరం వచ్చిన దాకా అసలు స్కూల్ అంటే కూడా తెలియదు. మామూలుగా అప్పుడు గొడ్లు కాయడం అంటారు. మన చిన్నపిల్లల్ని బర్రెల నుంచి పంపించేవారు పొలాలకి. మా పెదనాన్నలు ఇద్దరు, మా చిన్నాన్న అందరూ యాక్టివ్గా వ్యవసాయం చేసేవారు. ఈయన కూడా బాగా వ్యవసాయం చేసేవాడు. తర్వాత ఏదో ఒక ఫ్రెండ్ ద్వారా స్కూల్ ఉందని విని స్కూల్కి వెళ్ళారు ఆ ఊళ్ళోనే. అలాగలాగా ఎలాగో పెద్దవాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కదా, వీడికి పని లేదు కదా అని చెప్పి మా తాతగారు, మా పెదనాన్నగారు ఈయన్ని స్కూల్లో ఎంకరేజ్ చేశారు. అండ్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ స్టడీడ్. మా ఫ్యామిలీలో ఆయనే చదువుకున్నారు డిగ్రీ వరకు. అసలు ఆ ఊళ్ళోనే డిగ్రీలో ఫస్ట్ టైం బయటకు వెళ్ళిన ఆయన, గుంటూరు వెళ్ళి ఏసీ కాలేజీలో చదివిన ఆయనే. ఆయన వల్ల ఆయన అలా చదవడం వల్లే చదువు వాల్యూ తెలిసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు చదువు చెప్పడం జరిగింది.
నేను చిన్నప్పుడైతే స్కూల్‌కి ఇంటర్వెల్‌లో వెళ్ళేవాడిని మా ఎలిమెంటరీ స్కూల్‌కి. అది వీధి బడి. హ్మ్. సో, అది 8 ఎప్పుడో స్టార్ట్ అయితే నేను చిన్నగా లేచి ఆ ఇంటర్వల్ టైమ్‌లో అందరూ బయటకొచ్చి మళ్ళా అప్పుడు జాయిన్ అయ్యేవాడిని. అలాగా గడిచిపోయింది. బట్ సిక్స్త్ క్లాస్ నుంచి కొంచెం సీరియస్‌గా మా నాన్నగారు గైడెన్స్ చేయడం వల్ల పెద్ద ఎక్కువగా చదవకపోయినా సెకండ్ క్లాసు అలాగా వచ్చేది. అంటే అంటే మీరు ఎంచుకున్నది ముందు ఫ్యామిలీలో వైద్యం. దానికి తోడు కార్డియాలజీ, కార్డియో సర్జన్. అంటే చాలా వరకు మనకి వింటుందేంటంటే, ఒక మెరిట్ స్టూడెంటు, లేకపోతే ఆ ఫ్యామిలీ ఏదో బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే కార్డియో సర్జన్స్ వైపు గాని, కార్డియాలజీ వైపు వస్తారనేది ఉంటది. ఎలాగా? అంటే బేసిక్‌గా అండి ఫస్టు ఆ టైంలో వ్యవసాయదారు కుటుంబాల్లో అన్‌లెస్ ఎవరో ఒకళ్ళు స్ట్రాంగ్‌గా పుష్ చేస్తే తప్పితే మళ్ళా వాళ్ళ పిల్లలు కూడా వ్యవసాయంలోకెళ్ళేవాళ్ళు. మా మా చిన్నాన్న పిల్లలు కూడా ఇద్దరుంటే ఒకళ్ళు వ్యవసాయంలో ఉన్నారు. మా నాన్న ఎడ్యుకేషన్ గురించి తెలియబట్టి మా అన్నయ్యని గాని, మా అక్కయ్యని అందరిని గాని, నన్ను గాని ఆయనేంటంటే డిగ్రీ అయిన తర్వాత ఒంగోలొచ్చి ఒక డాక్టర్ గారి దగ్గర ఆహ్, ఆహ్, మెడికల్ అసలు వైద్యం కోసం ఎళ్లి తర్వాత హి స్టార్టెడ్ మెడికల్ షాప్. ఆహా! మెడికల్ షాప్ కంటే కూడా ఆయనకి హాస్పిటల్ రన్నింగ్‌లోనే ఎక్కువగా ఉత్సాహం ఉండేది. హ్మ్. దాంతోటి ఆహ్, మా మా కజిన్‌ని మెడికల్ షాప్‌లో పెట్టి ఆయన ఎక్కువ హాస్పిటల్‌ని రన్ చేసేవాడు. సో దట్ ఆయనకు అన్ని రకాల యాస్పెక్ట్స్‌లో వైద్యం అంతా తెలిసిపోయింది. పిండి కట్లు ఆయనే ఏసేవారు. బ్రేక్ హ్మ్. అయితే. ఆపరేషన్‌లకి అసిస్ట్ చేసేవారు. అనస్థీషియా ఇచ్చేవారు. ఎక్స్‌రే ఒకటే మెషిన్ ఉంటే దానికి ఆయనే రేడియోగ్రాఫర్ గూడా ఆయనే. ఎక్స్‌రే చదివేవాడు. ఆహా! అలాగా ఆ కాలంలో మెడిసిన్ కొంచెం అండర్ డెవలప్డ్ 60స్‌లో, ఎర్లీ 70స్‌లో. సో, అలాగా ఆయనకి మెడిసిన్ మీద ఒక బాగా అటాచ్‌మెంట్ ఏర్పడి, ఆయన పిల్లల్లో ఎవరో ఒకళ్ళు మెడిసిన్ చేయాలని గట్టిగా స్ట్రాంగ్ బిలీఫ్ తోటి మమ్మల్ని అందరిని చదివించారు. మా అన్నయ్య హి ఆల్‌వేస్ వాంటెడ్ మ్యాథ్స్‌లో చాలా బ్రిలియంట్ మా బ్రదర్. హ్మ్. సో, ఆయన ఐఐఎస్‌సి టాటా ఇన్‌స్టిట్యూట్ బెంగుళూరులో ఆహ్, ఆహ్, బ్యాచిలర్స్ చేసి తర్వాత ఐఐఎం బెంగుళూరులో మాస్టర్స్ చేశారు. నా దగ్గరికొచ్చేప్పటికి ఆయన ఇంక నువ్వు ఎంబీబీఎస్ చేయాల్సిందే అని బాగా స్ట్రాంగ్‌గా పుష్ చేశారు. రవి కాలేజీకి పంపించారు. కానీ మై మై మైండ్ వాస్ ఆ టైంలో అంత పెద్ద ఫోకస్డ్ కాదు. ఏదో సినిమాలు చూసి ఫ్రెండ్స్‌తో తిరిగి హోటల్‌కెళ్ళి భోజనం చేసి అయితే మందు అది అవేమి అలవాటు లేవు ఓకే. కానీ బట్ ఇవన్నీ ఊరికే అందుకని నాకు ఫస్ట్ టైమ్ మెడిసిన్‌లో సీట్ రాలేదు. హ్మ్. తిరుపతిలో ఎంట్రన్స్ రాసినప్పుడు సీట్ రాలేదు. తర్వాత బాగా ఇంకా అప్పటికి నాకు అర్థమైంది. చేయాలని బాగా స్ట్రాంగ్ ఫీలింగొచ్చి దెన్ ఐ డిడ్ లాంగ్ టర్మ్. నెక్స్ట్ ఇయర్ గుంటూరులో సీటొచ్చిందనమాట. సో, గుంటూరులో కూడా యావరేజ్ స్టూడెంట్స్‌మే అగైన్ ఫ్రెండ్సు, సోషల్ లైఫు, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కాలేజీలో ఉన్న యాక్టివిటీస్‌లో వాటిల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మా నాన్నగారి దగ్గర ఆయన అప్పుడు హి స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్. హుహు. హి యూజ్డ్ టు డూ ఆపరేషన్స్. హ్మ్. హిస్టరెక్టమీసు, హెర్నియాలని ఆపరేషన్‌లు వేరే వేరే రకాల ఆపరేషన్‌లు కూడా చేసేవారు. నా చేత అసిస్ట్ చేయించుకునేవారు. ఏది వైల్ ఐ వాస్ ఇన్ మెడిసిన్. ఓకే. అలాగా సర్జరీ అంటే బాగా స్ట్రాంగ్ అటాచ్‌మెంట్ ఏర్పడింది నాకు. జమైకా ఎళ్లి ఓ 1 ఇయర్ ఉండి అమెరికా ఎళ్దామని జమైకా ఎళ్ళిన తర్వాత ఐ డిడ్ నాట్ ఫీల్ దట్ నేను ఫారెన్‌లో ఇమడలేను. ఖచ్చితంగా వెనక్కెళ్ళిపోవాలి. సర్జరీ చేసి వెనక్కెళ్ళిపోదాం అనుకోని ఇంగ్లాండ్ ఎళ్ళిపోయాను. హ్మ్. సో, ఇంగ్లాండ్‌లో ఒక 15 ఇయర్స్ ఉన్నప్పుడు జనరల్ సర్జరీ చేసిన తర్వాత వెనక్కొద్దాం అనుకునే టైంలో అప్పటికే అపోలో హాస్పిటల్ హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ అయ్యుంది. స్పెషాలిటీ అంటే ఏంటో తెలుస్తుంది. కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ ఈ నిమ్స్‌లో ఉండే యాక్టివిటీ వల్ల అది అలాగే చెన్నైలో బాగా యాక్టివ్‌గా ఉన్నందువల్ల కార్డియాలజీ చేయాలి. తర్వాత మా అక్కయ్య షీ పాస్డ్ అవే విత్ హార్ట్ డిసీజ్. ఓకే. వెన్ షీ వాస్ ఓన్లీ 28 నేను మెడిసిన్‌లో ఉన్నప్పుడు షీ పాస్డ్ అవే విత్ హార్ట్ డిసీజ్. సో, ఖచ్చితంగా హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి ఐ డిడ్ హార్ట్ సర్జరీ అనమాట. సో, అండ్ దెన్ అక్కడ హైయెస్ట్ డిగ్రీ ఉంటదప్పుడు ఎఫ్ఆర్‌సీఎస్ ఇన్ హార్ట్ సర్జరీ. అది గూడా కంప్లీట్ చేసుకొని లండన్‌లో దెన్ ఐ కేమ్ బ్యాక్ ఇన్ 95 అలాగా కార్డియాక్ సర్జరీలో జాయిన్ అయ్యాను. ఎంతమందండి మొత్తం ఫ్యామిలీ మీ మెంబర్స్? మేము ఐదుగురం మా అన్నయ్య, మా అక్కయ్య, నేను, మా చెల్లెళ్ళిద్దరు ఉంటారు. హ్మ్. సో, అక్కయ్యకి మైట్రల్ వాల్వ్ అని అది రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఆ కాలంలో చాలా మందికొచ్చేది. హ్మ్. చిన్నప్పుడు థ్రోట్ పెయినొచ్చి, కీళ్ళవాతాలొచ్చి తర్వాత అది హార్ట్‌కి పాకేది. అది ఒక ఏజ్ తర్వాత తెలిసేది. అప్పటికి అంత ట్రీట్మెంట్ లేదు. వాల్వ్ రీప్లేస్‌మెంట్ కూడా చాలా ప్రిమిటివ్ స్టేజ్‌లో ఉండింది. ఓకే. మెడ్రాస్ చెరియన్ గారు అప్పుడు చేసేవారనమాట విజయ హాస్పిటల్‌లో.
సో అప్పటికి తీసుకెళ్ళినా కానీ బాగా అడ్వాన్స్డ్ అని చెప్పారు. సో అందువల్ల వీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. దట్ లెఫ్ట్ అన్ ఇంప్రెషన్ ఇన్ మై మైండ్. దాని ద్వారా ఖచ్చితంగా చేయాలని. ఇండియా రావడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే మా ఇలాగా మిడిల్ క్లాస్‌లో కొంత అవగాహన లేకపోవడము, యాక్సెస్ హ్మ్. హెల్త్ కేర్‌కి యాక్సెస్ లేకపోవడం ఉంది. మనం వెనక్కొచ్చి మన సొసైటీలో కొంత కరెక్టే. హెల్ప్ చేయాలి, కొంత ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉందని దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎలాగో పేరెంట్స్‌కి దగ్గరగా ఉండడం కోసం ఇలాగ మన నేర్చుకున్న మన విద్య ఏదైతే ఉందో ఎక్కడ అవసరమైతే అక్కడ చేయాలి గానీ, అక్కడ చేసేదేముంది, మనం చేసేదంతా కూడా అందరూ చేస్తూనే ఉన్నారు ఇంగ్లాండ్‌లో. ఇక్కడ దానిలో కొంత నీడ్ ఉందనే ఉద్దేశంతో వెనక్కి రావడం జరిగింది. మీ పిల్లలకు సంబంధించి ఎవరైనా ఈ ప్రొఫెషన్‌కి ఉన్నారా? ఎలా? నాకొక అమ్మాయే. ఒక పాప. సో, ఆమె షీ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటివ్ వర్క్, హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఆమె యానిమేషన్ చేసింది యూఎస్‌లో. ఇప్పుడు వెనక్కొచ్చేసారు. బట్ హర్ హస్బెండ్, మా అల్లుడు ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్, ఇంగ్లాండ్‌లో చదువుకున్నాడు. సో, తనిప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్, మా స్టార్ హాస్పిటల్ గ్రూప్‌కి ఎమర్జెన్సీ రూమ్ హెడ్. డాక్టర్లు వంశంలో ఎవరో ఒకళ్ళు డాక్టర్లుంటారు. యాక్టర్లుంటారు. రాజకీయ అవును. నాయకులకి ఉంటది. అలా కాకుండా మీరు క్వైట్ డిఫరెంట్ ఆహ్, పాప ఆలోచన. ఆమెకు మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి క్రియేటివ్ బాగా అలవాటనమాట. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు కూడా స్కూల్‌లో ఆర్ట్ చేయడము, తర్వాత యానిమేషన్, మేమిద్దరం కలిసి యానిమేషన్ డిస్నీ మూవీస్ చూసేవాళ్ళం. ఆ రకంగా షీ గాట్ హుక్డ్ ఆన్ టు దట్. సో, అందువల్ల అండర్ గ్రాడ్‌లో షీ మెడిసిన్‌లో అది ఐఐటీ చెన్నైలో 1 ఇయర్ చేసింది. ఓకే. షీ గాట్ ఐఐటీ సీట్ ఇన్ చెన్నై. హ్మ్. తర్వాత షీ వాంటెడ్ టు గో ఇంటు క్రియేటివ్ వర్క్. మీరు ఒక సక్సెస్‌ఫుల్ డాక్టర్‌గా అంటే ముందు ప్రాక్టీస్ చేయడం దగ్గర నుంచి, సర్జరీస్ దగ్గర నుంచి అంటే మిగతా విదేశాల్లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో కావచ్చు ఇలా. ఒక్కసారిగా స్టార్ హాస్పిటల్ ఆవిర్భావం, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలన్న ఆలోచన ఎలా స్టార్ట్ అయిందండి? అసలు ఐ నెవర్ థాట్ నేను బిజినెస్ పర్సన్ అనేమో, లేకపోతే నాలో బిజినెస్ యాక్యుమెన్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో, 15 ఏళ్ళు అక్కడ పనిచేశాం కదా! అంతా గవర్నమెంట్ సర్వీసే ఉండేది ఇంగ్లాండ్‌లో. హ్మ్. సో, ఐ ఆల్వేస్ థాట్ మనం ఎక్కడో ఒక చోట ఒక హాస్పిటల్‌లో పనిచేయడం అనుకున్నాను. కాకపోతే 2005 ప్రాంతంలో ఆహ్, మేము అప్పటికి సో, ఇందాక చెప్పాను కదా! ఇక్కడ మన సొసైటీకి మనం కొంత హెల్ప్ చేయాలని చెప్పి. సో, నేను వచ్చిన తర్వాత నేను గమనించిందేంటంటే, అడల్ట్స్ కంటే అసలు చిల్డ్రన్ ఎవరు టచ్ చేయట్లేదు. చిల్డ్రన్ చాలామంది చనిపోతున్నారు పిల్లలు. హార్ట్ ప్రాబ్లమ్‌తో పుట్టి యాక్సెస్ లేక, అవగాహన లేక, చేసే ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, నర్సెస్ కానీ లేక చనిపోతున్నారని చెప్పి క్లియర్‌గా అర్థమైంది. అప్పుడు హైదరాబాద్‌లో ఎవరు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ చేయట్లేదు. సో, నాకు ఎలాగో ట్రైనింగ్ ఉండింది దానిలో. సో, ఐ స్టార్టెడ్ ఎట్ అపోలో అండ్ మిడ్‌విన్ హాస్పిటల్. ఈ 2005లో కేర్‌లో నేను పనిచేస్తున్నప్పుడు ఒక ఛానెల్‌కి ఒక ఒక 18 పూర్ చిల్డ్రన్‌ని తీసుకురావడం జరిగింది. రిపోర్టరు దాని గురించి చెప్పి ఇలాగా హార్ట్ డిసీజెస్‌తో బాధపడే చిల్డ్రన్‌ని ఇక్కడ తీసుకొస్తే ఎవరు ఆదుకునే పరిస్థితి లేదని, ఆ ఛానెల్ ఏం చేశారంటే నన్ను ఎక్స్‌పర్ట్ డిస్కషన్‌కి పిలిచారు ఇలాగే. ఓకే. పిలిస్తే అట్ ది ఎండ్ ఆఫ్ దట్ డిస్కషన్ నేను ఆ 18 మందిని పంపించండి, మేము ఫ్రీగా సర్జరీ చేస్తామని చెప్పి కేర్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు పిలిచానన్నమాట. ఓకే. అప్పుడు సోమరాజు గారితో కూడా చెప్పి అన్నీ చేసాం. వాళ్ళందరినీ ట్రీట్ చేసాం. అందులో 14 మందికి ఫ్రీ సర్జరీలు అవసరమైనయి. మిగతా కొంతమంది ఫిట్ కాదు. కొంతమందికి ఓన్లీ మెడికల్ సపోర్ట్. ఇది ఇట్ గాట్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద సొసైటీ. సో, మేము మా ఫ్రెండ్స్ అప్పటిదాకా డిస్కస్ చేస్తున్నాం. యూఎస్‌లో కొంతమంది ఫ్రెండ్స్, ఇక్కడ అందరం వి వాంట్ టు డూ సంథింగ్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని హృదయ ఫౌండేషన్ అని ఎస్టాబ్లిష్ చేసాం. 2005లో అది రిజిస్టర్ చేసామన్నమాట. అండ్ వి యూజ్డ్ టు డూ మన ఫ్రెండ్స్ ద్వారా డొనేషన్‌లు, మన సొంత ఫండ్స్‌లో డొనేషన్ తోటి కొంత హాస్పిటల్ ఇలాగ ఒక 2, 3 ఇయర్స్ జరిగేటప్పటికి కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో చారిటీ వర్క్ చేయడం కష్టం అనేది క్లియర్‌గా అర్థమైపోయింది. ఎందువల్లంటే అది ఎవరిని తప్పట్టడానికి ఏం లేదు. హ్మ్. ఇట్స్ ఏ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వీఆర్ యూజింగ్ దోస్ సర్వీసెస్ అని చెప్పి ఆ డిస్కషన్స్‌లో నా క్లోజ్ ఫ్రెండ్ జయరాజ్ అని, తర్వాత యూఎస్‌లో నాగార్జున గారని మేమంతా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, వై నాట్ వి స్టార్ట్ ఏ హాస్పిటల్ విత్ ఎ చారిటీ ఇంటెంట్. దానిలో కమర్షియల్ వర్క్ చేద్దాం. హ్మ్. బట్ షేర్డ్ సర్వీసెస్.
ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ హ్యూమన్ రిసోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇలా చేస్తే మనం క్రాస్ సబ్సిడైజ్ చేయొచ్చు కదా! అనే ఉద్దేశంతోటి ఏం చేసామంటే దెన్ వి కాన్సెప్చువలైజ్డ్ దిస్ హాస్పిటల్. చేసి దీనిలో మ్యాండేట్ ఏంటంటే ఒక ఆపరేషన్ థియేటర్, 4 ఐసీయూ బెడ్స్ హ్మ్. అండ్ అబౌట్ 15 పీడియాట్రిక్ వార్డ్ బెడ్స్. ఇవి మ్యాండేటరీ. మనం ఫర్ ప్రాఫిట్ ఆపరేషన్‌లు చేసినా, చేయకపోయినా ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి అది ఆ రోజు 2008 సెప్టెంబర్‌లో ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా అది జరుగుతూనే ఉంది. సో, దానివల్ల మాకొచ్చిన బెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే అబౌట్ 8,000 ప్లస్ చిల్డ్రన్ ఓహ్! ఫ్రీ ప్రొసీజర్స్ చేయడం జరిగింది ఇప్పటిదాకా. అదేవిధంగా ఏదైతే ఆ మ్యాండేట్ ఇచ్చామో అది కంటిన్యూ చేస్తున్నాము. సో, ఒక జీవితానికి ఒక అర్థం అనేది ఏర్పడింది. ఒక కాకతాళీయంగా స్టార్ట్ అయిన థాట్ ఇవాళ హృదయ ఫౌండేషన్ ద్వారా ఇంతమంది చిల్డ్రన్ హెల్ప్ కావడం, మనకు ఇంకా 100 మంది వెయిట్ లిస్ట్‌లో ఉంటారు ఎప్పుడు. హ్మ్. ఎవ్రీ మంత్ మనం ఈ ఉండే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి 40, 45 సర్జరీస్ చేయడం జరుగుతుంది. అంటే 8,000 అబోవ్ ఎంటైర్ కంట్రీ ఏంటి? లేకపోతే బోత్ స్టేట్ తెలుగు స్టేట్స్‌లో ఉన్నారా? ఎలా ఉంటారు? ఎక్కువగా మన తెలుగు స్టేట్స్ నుంచే వస్తారు. ఓకే. వి హావ్ ఆపరేటెడ్ బీహార్ నుంచి వచ్చారు కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా. కొంతమంది ఒకసారి పాపం అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు బాంబే ఎళ్తే ఎవరో ఈ ఒక రోడ్స్ పక్కన ఎవరినో ఒకళ్ళని పలకరిస్తే వాళ్ళు నా బిడ్డకి ఇలాగ ఆపరేషన్ అవసరం అయిందంటే ఆయన నాకు కేర్ హాస్పిటల్‌లో విజిట్ చేసేప్పుడు పరిచయం. ఆ! సో, హి అప్రోచ్డ్ అస్. సో, మేము పిలిపించి ట్రాన్స్‌పోర్ట్ అదంతా మేమే పే చేసి వాళ్ళకి సర్జరీ చేసామనమాట. అలాగా ఔట్‌సైడ్ అవర్ తెలుగు స్టేట్ ఫ్యూ ఒరిస్సా నుంచి వచ్చేస్తారు. సో, అలాగా మన పేరు వినాం లేకపోతే వెబ్‌సైట్‌లో చూసో రావడం జరుగుతుంది. బట్ మెజారిటీ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ ఫర్ తెలుగు స్టేట్స్ చిల్డ్రన్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 1,50,000 నుంచి 2,00,000 మంది పిల్లలు ప్రతి ఏడాది ఈ దేశంలో హార్ట్ డిఫెక్ట్స్‌తో పుడతారండి. ఓకే. అందులో ఒక 80% చనిపోతారు. అసలు హాస్పిటల్‌కి రారు. అబ్బా! ఒక 20% మంది హాస్పిటల్‌కొస్తే అందులో అబౌట్ 8-10%కే మనం ఆపరేషన్ చేయగలుగుతున్నాం. దానివల్ల దేర్ ఇస్ ఎ బిగ్ బ్యాక్‌లాగ్. హ్మ్. ఆహ్, ఒక 65,000 మందికి మనం ఎమర్జెన్సీ ఆపరేషన్ వితిన్ 1 ఇయర్ చేయాలి. హ్మ్. అసలు ఎంటైర్ కంట్రీలోనే ఆపరేషన్‌లు 30,000 అవుతున్నాయి. సో, లాట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. మాకు కూడా కొంత ఫ్యూచర్‌లో దాన్ని ఎక్స్‌పాండ్ చేయాల్సిన థాట్ ప్రాసెస్‌లో ఉంది. మన సీఎం గారిని కూడా అప్రోచ్ అయ్యాము ఈ విషయంలో. వారు కూడా పాజిటివ్‌గా స్పందించి ప్రామిస్ చేశారు. మేము ల్యాండ్ ఇస్తాం మీకు. అంటే మా ఐడియా ఏంటంటే ఒక రీజనల్ సెంటర్ స్టార్ట్ చేసి ఓకే. ఇవాళ డెఫిషియన్సీ రెండండి. డబ్బు కాకుండా హ్మ్. ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ లేదు కంట్రీలో. ఉత్తరప్రదేశ్ సచ్ ఎ బిగ్ స్టేట్ ఒక వెరీ ఎస్టాబ్లిష్డ్ పీడియాట్రిక్ కార్డియాక్ సైన్సెస్ సెంటర్ లేదు. ఎస్‌జిపిజేలో ప్రయత్నం చేస్తున్నారు పెట్టడానికి ఇప్పుడు. ఓకే. అలాగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యూజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, అటువంటి వాటి కోసం వర్క్ ఫోర్స్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ఆపరేషన్‌లు 600 నెలకు చేస్తే ఉపయోగం లేదు. వి వాంట్ టు మేక్ ఇట్ 2,500 పర్ మంత్. పర్ ఇయర్. హ్మ్. అలాగా సో, ఆ ఉద్దేశంతోటి ఒక రీజనల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే ఏదో ఒక హెల్ప్ అయితే వస్తది మన గవర్నమెంట్ నుంచి. దెన్ వితిన్ 2-3 ఇయర్స్‌లో దాన్ని కంప్లీట్‌గా విల్ చేంజ్ ద ల్యాండ్‌స్కేప్ ఆఫ్ పీడియాట్రిక్ కార్డియాక్ సైన్సెస్. గోపీచంద్ గారు మీరు చాలా కీలకమైన విషయాన్ని చేశారు. చాలా పుడుతున్న పిల్లల్లో దాదాపు 1,500-2,00,000 మంది. ఇయర్లీ అండి ఇది? అవును. ఇయర్లీ. ఇయర్లీ. ఇందులో 80% మంది మామూలుగానే చనిపోతున్నారు. 20% మందికి మాత్రమే మనం చికిత్స అందిస్తున్నాం అంటున్నారు. ఎందుకనంటే జన్యుపరమైన లోపాలున్నాయా? లేకపోతే వాళ్ళకేమైనా న్యూట్రిషన్ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఆ డెలివరీకి సంబంధించిన ఇష్యూస్‌లోనేమైనా అవుతుందా? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎక్కువ మందికి ఈ కారణం అనేది తెలీదండి. బట్ జనరల్‌గా వచ్చే కారణాలేంటంటే ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెన్సీలో రుబెల్లా అని వైరస్ ఉంటుంది. అటువంటి రుబెల్లా వైరస్ సోకిన వాళ్ళకి బిడ్డల్లో కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు ఒకటి. తర్వాత క్రౌడెడ్ కండిషన్స్ మనకి హైజీన్ గానీ, న్యూట్రిషన్ గానీ క్రౌడెడ్ ప్లేస్‌లో పుట్టే వాళ్ళకి ఆ రకమైన ఇబ్బందులొచ్చే అవకాశం చాలా ఎక్కువుంటది. బికాజ్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఆఫ్ ఎసెన్షియల్ మినరల్స్ కానీ, హ్మ్. వైటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ వాటి వల్ల మదర్‌లో ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. దానివల్ల పిల్లలు పుట్టరు.
మనకి ఇంకా ఈ మేనరికాలు చేసుకునే అలవాటు పోలేదు. ఓకే. కొన్ని కొన్ని ఉన్నాయి. చాలా ప చోట్ల ఉన్నాయి మన మనకి. కల్చర్‌లో అది బాగా ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు బాగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళకి తెలుసు. అదర్‌వైజ్ అదే పరిస్థితిలో ఉంటున్నాం. దానివల్ల కూడా ఎక్కువ శాతం ఈ కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అమ్మ కడుపులో ఉండగానే దీన్ని ఐడెంటిఫై చేసే అవకాశం లేదండి? అంటే ఉంది. బయటికొచ్చిన తర్వాత మనం ఉంది. చూస్తున్నాం. 18 వీక్స్ టు 20 వీక్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పుడు ప్రీనేటల్ చెకప్ అని చేస్తున్నాం. అంటే ఎకోలో బేబీకి 4 గదులున్నాయా? 2 గదులున్నాయా? 1 గది ఉందా? లేకపోతే మేజర్ రక్తనాళాలు 2 ఉన్నాయా? మేజర్ డిఫెక్ట్స్ ఏవైనా గాని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు. ఓకే. కానీ ఎంతమందికి ఆ అవకాశం ఉంది? కరెక్టే. ఇవాళ అవేర్‌నెస్ క్రియేట్ చేయకపోతే బిలో 2 టైర్ టౌన్స్ ఈ అవగాహన లేదు. హ్మ్. అంతెందుకండి ఇవాళ మనం ఆపరేషన్‌లు, హార్ట్ సర్జరీకి బైపాస్‌లు చేస్తున్నాము. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాల్యూమ్ చేసే సెంటర్ మనకి. ఎవ్రీ డే ఇవాళ ఎడ్యుకేటెడ్, అన్‌ఎడ్యుకేటెడ్ అనుకున్న వాళ్ళొచ్చి కూర్చొని, "సార్ మాకసలు ఏమి సింప్టమ్స్ లేవు సార్. ఎందుకొచ్చింది ఇది?" అని అడుగుతారు. మనం ఎంతో ఇన్ఫర్మేషన్ మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా పబ్లిక్ డొమైన్‌లో ఉంది. కరెక్టే. ఇది కాకుండా గూగుల్‌లో గానీ, లేపోతే చాట్‌జీపీటీలో గానీ, ఏఐలో గానీ దీస్ ఆర్ ఐయామ్ టాకింగ్ అబౌట్ ఇది మంచి అవకాశం ఇది. సాఫ్ట్‌వేర్‌లో హ్మ్. ఈ కుర్రాళ్ళు 25, 24 ఏళ్ల నుంచి జాబ్ చేయడం మొదలుపెట్టేస్తారు. హ్మ్. అవును. వాళ్ళకి మనీ ప్రాబ్లమ్ లేదు. అవును. యాక్సెస్ టు ఫుడ్ గానీ, ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ, లేపోతే డబుల్ షిఫ్ట్ వర్కింగ్ గానీ, నైట్స్ గానీ, డేట్ గానీ వీటన్నిటిలో వాళ్ళు ట్రాప్ అయిపోయి ఒక్కొక్కళ్ళు బిఎంఐస్ ఆర్ 25, 30 బాడీ మాస్ ఇండెక్స్. ఎందుకంటే వాళ్ళది ఫండమెంటల్లీ సెడెంటరీ జాబ్. ఓకే. అవును. ఎక్కడో ఒక చోట కూర్చొని చేసే జాబ్. దాని ద్వారా ఫోన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వచ్చేస్తది. అవును. వాళ్ళందరూ ఎక్కువ మంది హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో, పూణేలోనో ఎక్కడో ఉంటారు. అంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. సో, వాళ్ళందరూ ఫుడ్ వండుకునే అవకాశమో, లేపోతే సరైన హెల్తీ ఫుడ్ తినే అవకాశం లేదు. లేదు. నా ఉద్దేశంలో ఇంకో 10 ఇయర్స్‌లో మనం గనక ఇది సొఫిస్టికేటెడ్‌గా, కాంప్రహెన్సివ్‌గా అడ్రెస్ చేయకపోతే పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ ఆఫ్ హార్ట్ డిసీజ్ చాలా ఎక్కువయ్యే అవకాశం. డాక్టర్ నేను ఇదే అడగదలుచుకున్నాను. ఇప్పుడు చాలా వరకు ఎక్కడ ఏ మరణాలు చూసినా అంటే మనకి ఎలా ఆంకాలజీలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లు మనకు కనిపిస్తున్నారు. సడెన్ డెత్స్ ఏమి కనిపించవు అందులో. కానీ ఓన్లీ హార్ట్‌కి సంబంధించి కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు. లేపోతే అవును. ఇలాగ వాల్సో అవును. లేకపోతే ఇలా జరుగుతున్నాయి. అంటే ఓన్లీ లైఫ్ స్టైలేనండి ఇంకేమైనా కారణాలేమైనా కనిపిస్తున్నాయా? ఫండమెంటల్లీ ఆల్ దీస్ కాల్డ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్ గానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ గానీ, బీపీ, షుగర్, హై కొలెస్టరాల్ లెవెల్స్ ఇవన్నీ గూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. హౌ యూ కండక్ట్ యువర్‌సెల్ఫ్, స్ట్రెస్ ఎంతుంది? హ్మ్. ఏం తింటున్నారు? ఏమి తిన్నదాన్ని ఎంత కరిగిస్తున్నారు? సెడెంటరీ లైఫ్‌లో ఉన్నారా? యాక్టివ్ లైఫ్‌లో ఉన్నారా? ఫ్యామిలీలో మీకు ప్రీవియస్‌గా హిస్టరీ ఉందా? ఓకే. అది చెరిపేయలేంగా. అవును. జీన్స్ ద్వారా కొంత మనకొస్తుంది కాబట్టి దాన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. ఏది ఈ హార్ట్ డిసీజ్ పేరెంట్స్‌కుంటే మనకి రావడానికి. హ్మ్. దాన్ని ఎక్కువగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌కి మెయిన్‌గా. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో ఉంటే మనకి ఎక్కువ రావడానికి కనీసం 5 టైమ్స్ హైయర్ ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఇవన్నీ గూడా అవగాహనలో ఉంచుకొని నాకు షుగర్ రాకూడదు, మా ఫాదర్‌కుంది నాకు బీపీ రాకూడదు. నేను ఫండమెంటల్‌గా ఓ 1 అవర్ నా మీద నేను స్పెండ్ చేసుకోకుండా ఐ విల్ నాట్ గో టు వర్క్. ఇట్లా అంత అంత స్ట్రిక్ట్‌గా ఉంటేనే చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతాం. స్ట్రెస్ అనేది క్వాంటిఫై చేయలేము. ఓకే. కొంతమందికి ఇంటర్నల్ స్ట్రెస్ ఉంటది. బయటకి బానే కనపడతారు. అదే కొంతమందికి చాలా యాంగర్ చాలా తొందరగా వస్తది. హ్మ్. బికాస్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. దాన్ని తెలుసుకొని దాని ద్వారా మనం ఒక రకమైన మోడిఫయింగ్ చేసుకోకపోతే 100% యంగర్ జనరేషన్‌లోనే మనకు హార్ట్ డిసీజ్ వస్తుంది. ఎక్కడ డాక్టర్ గారు అంటే ఆ స్ట్రెస్‌కి, ఆ మేనేజ్‌మెంట్‌కి హార్ట్‌లో ఉండే క్లాట్స్ కావచ్చు, లేకపోతే మీకు కార్డియాక్ అరెస్ట్ ఎక్కడ లింకప్ ఉంటుందండి అది? హార్మోన్స్ విచ్ ఆ! విల్ డ్రైవ్ ద బ్లడ్ ప్రెషర్. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉన్నప్పుడు లిపిడ్ అబ్నార్మాలిటీస్ వచ్చేస్తాయి. అదేవిధంగా బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అవి ద ఆర్టరీస్‌కి దే హావ్ ఏ టెండెన్సీ టు కుంచించుకోవడానికి, ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. ఎక్కువగా టైట్‌నెస్ ఉందనుకోండి అదంతా కూడా హార్ట్ మీద లోడ్ అవుతుంది. హ్మ్. మరీ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ మైక్రో క్రాక్స్ అంటాం. మన ఇంటిమాలో అది బ్లడ్ వెసల్‌లో ఉండే రక్తనాళాల్లో ఉండే ఇన్నర్ లేయర్‌లో. అటువంటి క్రాక్స్ వచ్చినప్పుడు ఈ ప్లేట్లెట్స్ తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా దాని మీద డిపాజిట్ అయ్యి ప్లాక్స్ స్టార్ట్ అవుతాయన్నమాట.
అవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అవుతాయి బేస్డ్ ఆన్ మన లైఫ్ స్టైల్. ఎంత ఫాస్ట్‌గా అవుతాయా, యంగ్ ఏజ్‌లో వస్తుందా, ఓల్డ్ ఏజ్‌లో వస్తుందా అనేది లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్‌గా వచ్చిన గణాంకాల ప్రకారం 2035కి మొత్తం వరల్డ్ వైడ్‌గా సగం మంది ఒబేసిటీతో బాధపడే అవకాశం ఉందనేది మనకి ఒబేసిటీ అవును. జర్నల్స్‌లో వస్తుంది. అవును. ఇది అంటే ఒబేసిటీ అనేది ఒక కీలకమైన కారణంగా మనం హార్ట్ అటాక్స్ చెప్పొచ్చా? 100%. ఇందాక సెడెంటరీ లైఫ్ బిఎంఐ హై అన్నాను కదా! ఆ! హై బిఎంఐ ఈజ్ నథింగ్ బట్ ఒబెసిటీ అండి. ఓవర్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ ఈ 20, 21, 22 మనకి 18 అని చెప్తారు. 17, 18. అవును. 25 ఈజ్ ఓవర్ వెయిట్ కింద లెక్క అవుతది. ఓకేనండి. 23కి 22 మెయింటైన్ చేస్తేనే బెటర్‌గా ఉంటుంది. స్ మన సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ సాఫ్ట్‌వేర్ ఆల్ కంపెనీస్ హ్మ్. హెచ్ఆర్ వాళ్ళు సింపుల్‌గా అందరూ ఎంప్లాయ్ చేసుకునేటప్పుడు వాళ్ళ బిఎంఐ ఏంటి? కరెక్టే. 2 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ నాకు మీ బిఎంఐ ఇవ్వాలి. నేను హ్మ్. చేస్తాను అదని ఒక చిన్న స్ట్రిక్ట్ ఇది పెట్టారనుకోండి. అంటే జస్ట్ పోలీస్ మాన్యువల్ లాగా. అంతే. అంటే పోలీస్‌లోకి మీకు బిఎంఐ ఉంటే అలౌడ్ లేదు ఉండదు ఫస్ట్. సేమ్ థింగ్ ఆ! సాఫ్ట్‌వేర్‌లో గనక ఇంట్రొడ్యూస్ చేయగలిగితే ఒక రకమైన అకౌంటబిలిటీ క్రియేట్ అవుతది. ఈ కరెక్టే. కుర్రాళ్ళందరూ లేడీస్ గాని ఎవరైనా గాని పాపం వాళ్ళకి ఫస్ట్ టైమ్ దే ఆర్ ఇంటూ ఎర్నింగ్. ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. ఆహ్, వర్క్ హార్డ్ వర్క్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఈ ఈ ఆలోచనలోనే ఉంటారు. మన హెల్త్ పాడు చేస్తున్నాం అనే ఆలోచనలో ఉంటారు. సంబడీ ఎల్స్ నీడ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అది చేయకుండా మాలాటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలం. దట్ రియల్ కంట్రోల్ ఈజ్ ఇన్ కంపెనీస్ హెచ్ఆర్‌లో ఉంటది. ఇది సింపులే. కరెక్టే. ఇంప్లిమెంట్ చేయగలిగితే ద బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ ద డిసీజ్. అంటే ఇప్పుడు కరోనాకి ముందు, తర్వాత మన ప్రపంచాన్ని ఇప్పుడు అంచనా వేస్తున్నాం. ఇలా కరోనా తర్వాత కేసెస్‌లో ఏమైనా నిజంగానే మార్పొచ్చిందా? ఇప్పుడు చాలా వరకు బ్లడ్ క్లాట్స్ అంటున్నారు. అటు బ్రెయిన్ కావచ్చు, లేకపోతే హార్ట్ కావచ్చు. ఏమైనా కారణం ఉందండి? కరోనాకి లింక్ ఉందా? దేర్ ఈస్ డెఫినెట్‌లీ ఎయిదర్ వైరస్ వల్ల గాని, లేకపోతే వ్యాక్సిన్ వల్ల గాని ఇంక్రీజ్డ్ టెండెన్సీస్ ఫర్ క్లాట్స్ ఫార్మేషన్ ఆర్ ప్లాక్ ఫార్మేషన్, హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అని చెప్తున్నారు. దేర్ ఈస్ నో స్పెసిఫిక్ స్టడీ టు లింక్ ఈదర్ వైరస్ ఆర్ వ్యాక్సిన్ టు హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్. హ్మ్. పాజిటివ్ చెప్తాను నేను. హ్మ్. కోవిడ్ వల్ల పల్లెటూరుల్లో గూడా హెల్త్ అవేర్‌నెస్ గురించి అవగాహన పెరిగింది ఒకటి. 2 ఇన్స్యూరెన్స్ అనేది మనం హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనే అవగాహన గూడా డెఫినిట్‌గా ఇంక్రీజ్ అయిందండి. దే ఆర్ పాజిటివ్ ఇంపాక్ట్స్. ఇవాళ ద సింగిల్ మోస్ట్ కాజ్ ఫర్ పావర్టీ ఈజ్ హెల్త్ ప్రాబ్లమ్. ఇంట్లో ఒక పర్సన్‌కి జబ్బొచ్చి మనం మిడిల్ క్లాస్‌లో ఉంటే హ్మ్. వాళ్ళని హాస్పిటలైజ్ చేయాల్సొచ్చి మేజర్ ప్రొసీజర్ ఏదైనా చేయాల్సొస్తే ది ఎంటైర్ ఫ్యామిలీ విల్ గో ఇంటూ బిలో పావర్టీ లైన్. అవును. మిడిల్ క్లాస్ నుంచి. అవును. వాళ్ళు డెట్ బర్డెన్ వెళ్ళిపోతారు. హ్మ్. సో, హౌ డు యూ మేక్ ష్యూర్ దట్ ఆ పరిస్థితి రాకూడదనుకుంటే ఎంకరేజ్ చేసి ప్రతి వాళ్ళని ఫస్ట్ ప్రివెంటివ్ హెల్త్ యాస్పెక్ట్స్ 100% మనం యాజ్ ఏ గవర్నమెంట్ పాలిసీ తీసుకురావాలి. సింపుల్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ చేశారు కదండీ మన హ్మ్. దేశంలో. అవును. స్మాల్ పాక్స్ ఇరాడికేట్ చేసాం కదా మనం. హ్మ్. అదే విధంగా ఇది గనక చేయగలిగితే డెఫినిట్‌గా ఈ ఒక బర్డెన్ తగ్గిస్తాం. 2 గెట్ హెల్త్ ఇన్స్యూరెన్స్. ఇప్పుడు చీపర్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు కూడా ఉన్నాయి. హ్మ్. అవి 2 తీసుకున్నందువల్ల మనకి సొసైటీలో ఈ సడెన్ మూవ్‌మెంట్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు పావర్టీ తగ్గిపోతుంది. డాక్టర్ మీరు చెప్తున్నట్టు ఒబేసిటీకి దూరంగా ఉండాలని అన్ని ఆహార నియమాలు పాటిస్తూ చాలామంది రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తున్న వాళ్ళున్నారు. తర్వాత మనకి జిమ్ముల్లో ఉండి ఎక్సర్‌సైజులు రెగ్యులర్ చేస్తున్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు కూడా నడుస్తూ, నడుస్తూ గుండె ఆగిపోతుంది. అవునండి. ఆ జిమ్ముల్లో వాళ్ళు చేస్తున్న టైంలో కూడా ఆ గుండె ఆగిపోతుంది. అంటే నా దానికి దీనికి ఒకటేమో మనకి నడుస్తున్న వాళ్ళకి రాదు అని చెప్తున్నారు. వ్యాయామం చేయమంటున్నారు. ఇదెందుకు జరుగుతుందండి? ఓకే. కాన్సెప్ట్‌లో సంథింగ్ ఈస్ రాంగ్ అండి. హ్మ్. ఆహ్, పేషెంట్‌లొచ్చి సార్ నేను రోజు షటిల్ ఆడతాను సార్. రోజు నడుస్తాను సార్. చాలా అసలు ఏమి తినను సార్ అంటారు. ఆ! ఓకే. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ లుక్ అట్ వాళ్ళ వెయిట్ హై బిఎంఐ ఉంటది. ఏమి తినని వాళ్ళకి కూడా హై బిఎంఐ ఉంటది. 2 ఇఫ్ యూ గో ఇంటు ది డీటెయిల్ షటిల్ సింగిల్స్ ఆడతారా అండి? డబుల్స్ ఆడతారా అండి? అని అడిగామనుకోండి. హ్మ్. లేదండి డబుల్స్ ఆడతానంటాడు. డబుల్స్‌లో సగం సేపు మరి మీ పార్ట్నర్ గదా తీసుకునేది. మీరు నిలబడి ఉంటారు గదా! మరి అదేం ఎక్సర్‌సైజ్ అండి అని అడిగితే దానికి ఆన్సర్ ఉండదు. ఎంతసేపు నడుస్తున్నారు? 45 మినిట్స్ నడుస్తాను సార్. ఎంత దూరం నడుస్తున్నారు? తెలీదు సార్ ఇంటి దగ్గరే నడుస్తున్నాను. సో, మనం ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్‌గా మనకి మనం చెప్పుకుంటున్నాం. మనం ఎక్సర్‌సైజ్ చేస్తున్నామని. హ్మ్. అది ఎఫెక్టివా?
దానివల్ల నా బాడీలో ఏమి తేడాలు కనపడుతున్నాయి అనేది ఎవరు చూడట్లా. సో నౌ మై జాబ్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్, మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ చేయడమే కాదు, దాని ఎఫెక్ట్స్ కూడా, ఓకే. వాట్ ఈస్ ద అవుట్కమ్. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను 80 కిలోలు ఉన్నా, నేను 65 ఉండాలి. యామ్ ఐ రెడ్యూసింగ్ వెయిట్ బై డూయింగ్ దిస్ ఆర్ నాట్ అనేది చూడాలి. కరెక్ట్. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నా హార్ట్ రేట్ ఎంత ఎక్కువ అవుతుంది, ఎంత సస్టైన్ అవుతుంది, నేను 130కి తీసుకెళ్ళి ఒక 20-30 మినిట్స్ దాన్ని రన్ చేయగలుగుతున్నానా, ఇలాంటి మెజర్ చేసి క్యాలరీ బర్నింగ్ ఎంత ఉంది, ఇవన్నీ కనుక మెజర్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళ అవగాహన, వాళ్ళ హార్ట్ డిసీజ్ బెటర్గా ఉంటుంది, రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ మనం మెజర్ చేయలేనిది ఏది లేదు. వాక్కి వెళ్తాము, వాచ్లో తెలిసిపోతుంది ఎంత ఎంత స్పీడ్లో వెళ్తున్నావు, ఎన్ని స్టెప్స్ వేసావని తెలిసిపోతుంది, ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యారని కూడా తెలిసిపోతుంది. మెషిన్ మీద ఎక్కావు, సేమ్ థింగ్ అండి, అన్ని మెజర్మెంట్స్ వస్తాయి. బట్ దేర్ ఇస్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అవి చేయట్లా. సో వీ నీడ్ టు గెట్ నెక్స్ట్ స్టెప్ టు అండర్స్టాండ్ మనం అసలు చేస్తుంది ఎంత, దానివల్ల అవుట్కమ్ ఏంటి, నా రిజల్ట్ ఏంటి. నాకు ఫ్యామిలీలో మా ఫాదర్కి హార్ట్ డిసీజ్ ఉంది, మా తాతగారికి హార్ట్ డిసీజ్ ఉంది, మా బ్రదర్కి స్టెంట్ పెట్టారు, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఇంత అవగాహన, డీటెయిల్స్ ఆల్రెడీ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయండి. ఇంత ఏఐ గురించి మాట్లాడుతున్నాం కదా మనం. అవును. నోబడి యూజెస్ ఫర్ హెల్త్ అడ్వైజరీ. నేను ట్రై చేశాను చాట్ జీపీటీలో. నా ఆర్టిఫిషియల్గా మా పేషెంట్ ఒక పేషెంట్ డీటెయిల్స్ పెట్టాను. మా ఫాదర్కి డిసీజ్ ఉంది, నాకు ఓవర్ వెయిట్, నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, షుగర్ ఉంది అని పెడితే ఇట్ గేవ్ మై డిగ్రీ ఆఫ్ మై రిస్క్, my heart disease risk. Okay, you decided that I have such risk. Tell me what I should do to reduce it. Okay. Again, it gave very good detail. ఎందుకంటే it pulls lot of information. ఈ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళందరూ అది చేయొచ్చండి. దే నెవర్ డు. డాక్టర్ ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఎందుకంటే చాలామంది 45 నిమిషాల పాటు నడవండి అని, కొందరు 45 నిమిషాల పాటు నడిస్తే మీ మోకాలు చెప్పులు పోతాయని, కొందరు జిమ్లోన ఇంత టైమే ఉండాలని, కొందరు ఈ ఆహారమే తినాలని, కొందరు కంప్లీట్గా అసలు నూనె అనేది వాడద్దు, మీరు ఆ గీ వైపు వెళ్ళిపోండి అని. ఇంత కన్ఫ్యూజన్లోన ఒక సామాన్యుడు ఎలా జడ్జి చేసుకుంటాడు? ఫండమెంటల్గా అటువంటివి లేకుండా ఏ సొసైటీ ఉండదండి. ఎందుకు మీరు డాక్టర్ దగ్గరికి ఒక యాంజియోగ్రఫీ తీసుకొని ఒక డాక్టర్ గారికి వెళ్తే ఇద్దరు డాక్టర్లు సేమ్ ఒపీనియన్ చెప్పేవాళ్ళు ఉండరు, ఎక్సెప్ట్ ఫర్ ఒక 20-30% ఆఫ్ ద పేషెంట్స్ తప్పితే. సో దెర్ ఈజ్ ఆ వేరియబిలిటీ, విత్ ఇన్ దట్ వేరియబిలిటీ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆ యాంజియోగ్రామ్లో ప్రొసీజర్ అవసరమా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. స్టంట్ చేస్తారా, బైపాస్ చేస్తారా అనేది పక్కన పెడితే, అదేవిధంగా డైట్లో ఒకానొక ఆయన అన్నీ తినచ్చు, ఘీ తినండి ఏం పర్లేదు, 5 నిమిషాలు స్టాండింగ్ అలోన్ జాగింగ్ చేస్తే సరిపోతుంది, ఇట్లా చెప్పచ్చు. బట్ ఇందాక నేను మళ్ళీ చెప్పినట్టుగానే నా టార్గెట్ ఏంటి అసలు, ఓకే, దానికి నేను ఏది ఎంచుకుంటే నాకు ఐడియల్గా ఆ రిజల్ట్ వస్తుంది. నాకు హార్ట్ డిసీజ్ ఉంది ఇంట్లో, ఆల్రెడీ నేను ఓవర్ వెయిట్, నేను ఐడియల్గా ఈ వెయిట్కి రావాలి, ఇవి నా టార్గెట్స్. నువ్వేమైనా చెయ్యి, అక్కడ 100 ట్రై చేయి పర్లేదు, బట్ ఫైనల్గా యూ హ్యావ్ టు గెట్ టు దట్ టార్గెట్. అది ఇంపార్టెంట్. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆఫ్టర్ 40 years హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ స్పైట్ ఆఫ్ మీరు చేసిన ప్రయత్నాల తర్వాత కూడా ఒక్కోసారి హార్ట్ డిసీజ్ రావచ్చు అన్నోన్ రీజన్స్ వల్ల. ఓకే, అది ముందు తెలుసుకుంటే హాని జరగదు. అవును. రెండో పాయింట్ మీరు చెప్పింది, మోకాలు చెప్పులు అరిగిపోతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్ట్ హెల్త్ ఈజ్ ఫండమెంటల్ అండి. ఇది అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ నీస్ అయినా పర్లేదు, నీ జాయింట్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు, కరెక్ట్, బాగానే తిరగచ్చు. బట్ హార్ట్ బ్రేక్ అయ్యో, హార్ట్ డిసీజ్ వచ్చో, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చో, వీక్ అయింది అనుకోండి హార్ట్, దాన్ని మనం చేయలేము ఇంకా. దెన్ వీ హ్యావ్ టు రీప్లేస్ ద హార్ట్, అయితే ఎల్వాడ్ అనేది పెట్టాలి. ఇట్ బికమ్స్ ఏ మచ్ మోర్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ టు డీల్. మోకాలు చెప్పులు అరిగితే పర్లేదు, ఏముందండి, దట్స్ ఓకే. యాక్చువల్గా అది కాన్సెప్ట్ కూడా, దానిలో కూడా ఇఫ్ యూ డూ రైట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే టోనింగ్ అప్ ఆఫ్ ద మజిల్స్ అవి చేస్తూ ఎక్సర్సైజ్ చేయగలిగితే దెన్ మోకాళ్ళ మీద అంత లోడ్ పడదండి. దానికి ట్రైనర్స్ ఉంటారు, అవి ఎవ్రీథింగ్ హ్యాస్ అ సొల్యూషన్ టుడే. మనం వీ నీడ్ టు లుక్ అట్ ద రైట్ ప్లేస్ అండ్ టేక్ ద రైట్ థింగ్ ఫర్ అస్. డాక్టర్ ఇక్కడే చిన్నది,
అంటే ఆయిల్స్ అండ్ గీకి ఈ రెండిట్లో నిజంగా అంత డిఫరెన్స్ ఉందా? 2 ఒకలాంటివేనా? ఏదైనా ఉందా? మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది సార్. బేసిక్‌గా ఇప్పుడు నెయ్యి అనేది చిన్నప్పటి నుంచి మన తాతలు, తండ్రులు చెప్పారు. ఆవు నెయ్యి అంతకంటే స బ్రహ్మాండమైనది లేదు. పిల్లలకి అవును. కానీ, మీరు గాని అది తీసుకోవచ్చు అని చెప్పి. మీరు నెయ్యి తినండి, ఆయిల్ తినండి, ఏదైనా తినండి. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు బర్న్ దోస్ క్యాలరీస్ ఆర్ బర్న్ దోస్ కొలెస్ట్రాల్ ఆర్ వాటెవర్ అనేది అది చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఫోకస్ చాలా ఎక్కువుంది. ఇటుపక్క ఫోకస్ హ్మ్. చాలా తక్కువుందండి. తక్కువ. దట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సొసైటీలో ఆ ఇంబాలన్స్ వల్ల మనం వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ దీస్ థింగ్స్. డాక్టర్ గారు అసలు హార్ట్ అటాక్స్ కావచ్చు, లేకపోతే కార్డియాక్ అరెస్ట్ లాంటివి జరుగుతున్నాయి. ముందుగా ఏమనంటే పరీక్షలు కాకుండా చేయించుకున్న తర్వాత కూడా మనకి ఆ సింప్టమ్స్ ఏమైనా బాడీ ఇస్తదండి అసల? అట్‌లీస్ట్ 35% ఆఫ్ ద పేషెంట్స్‌లో ఫస్ట్ టైమ్ దే కమ్ టు నో అటాక్ ద్వారానే తెలుస్తుందండి. అంతే. అంటే ఎలాంటి వేరే ఇండికేషన్స్ రకంగా గాని ఏమి ఏముండవు. ఇండికేషన్ ట్రెడ్‌మిల్ చేసుకొని నార్మల్‌గా ఉండేవాళ్ళకి కూడా 2 మంత్స్ తర్వాత అటాక్ వచ్చినోళ్ళున్నారు. హ్మ్. సో, అల్టిమేట్ ఈజ్ యాంజియోగ్రామ్. ఓకే. లక్కీగా ఇప్పుడేంటంటే సీటీ యాంజియోగ్రామ్ అది వచ్చింది కాబట్టి అట్‌లీస్ట్ మనం హార్ట్‌లోకి మనం క్యాథెటర్ పంపించి యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం లేకుండానే తెలుస్తుంది. అదొకటి. 2 ఇప్పుడు సీటీ కాల్షియం స్కోర్ అని కొత్తగా తెలుస్తుంది. హై కాల్షియం స్కోర్ ఉండే అబోవ్ 200, అబోవ్ 400, 2000 ఉందనుకోండి. హ్మ్. వాళ్ళకి కరోనరీ డిసీజ్ ఎక్కువ ఉండే అవకాశం. ఎందువల్లంటే అంత కాల్షియం ఫార్మ్ అయిందంటే వాళ్ళకి అథెరోస్క్లెరోసిస్ డిసీజ్ చాలా ఎక్కువ బర్డెన్ ఉందన్నమాట. ఆహా! సో, డెఫినిట్‌గా వాళ్ళకి ఇంపార్టెంట్ బ్లాకేజ్ ఉండే అవకాశం ఉంది. ఓకే. సో, అందువల్ల ఇవాల్యుయేషన్ మెథడాలజీ, టూల్సు ఇప్పుడు చాలా ఇవాల్వ్ అవుతున్నాయి. ఇంకా గూడా ఇవాల్వ్ అవుతాయి. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అసలు యాంజియోగ్రామ్ లేకుండానే సీటీ స్కాన్ తోటి విల్ బి ఏబుల్ టు అసెస్ ఒకళ్ళకి ప్రాబ్లమ్ ఉందా లేదా అని. అది ఒకవైపు ఉంటే, రెండో వైపు మనకసలు ఎంత రిస్క్ ఉంది? హ్మ్. ఆర్ యూ సెడెంటరీ లైఫ్, హై BMI, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, స్మోకింగ్. ఇవి గనక ఉంటే మీకు 100% వస్తుంది. సో, వాట్ డు యూ డూ ఫర్ దీస్ థింగ్స్? ఇలాంటి వాళ్ళకి ఎవ్రీ 5 ఇయర్స్ ఎప్పుడో మనం ఒక ఒక పెట్టుకొని సీటీ యాంజియో చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ట్రెడ్‌మిల్ మిగతాయి చేసుకోవచ్చు. అండ్ దేర్ నీడ్ టు బి ఎ కౌన్సెలింగ్ ఫర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే కొందరు వస్తున్న హార్ట్ అటాక్‌కు సంబంధించిన లక్షణాలేమో గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటారు. నిజంగా గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తే నిజంగా నాకు గుండెపోటు వస్తుందని ఒక ఆందోళన చెందుతాడు. అవును. అంటే అలా ఏమైనా సూక్ష్మంగా గుర్తించడానికి అవకాశం ఉంటదండి? ఆ రెండోది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ గ్యాస్ పెయిన్ వచ్చినా గాని ఇది హార్ట్ ఏమో అనుకున్నారే, ఆ! వాళ్ళు బెటర్ అండి. ఓకే. హార్ట్ డిసీజ్ ఉండి, ఇది గ్యాసు నాకు 2 తేన్పులు రాగానే ఇది తగ్గింది అనుకునే వాళ్ళున్నారే, వాళ్ళకి హాని జరుగుతుంది. ఓకే. ఫండమెంటల్ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎనీ అబ్నార్మల్ డిస్కంఫర్ట్ ఆర్ మంట ఆర్ పట్టినట్టు ఉండడం, లేకపోతే వెనకాల పెయిన్ రావడం, మేక్ ష్యూర్ ఇట్ ఈస్ నాట్ హార్ట్. హుహు. పోయిందేం లేదు. అదే. టెస్ట్ చేసుకోవడమేగా రూ. 1000, 2000 ఇస్తే అవును. ఇవాళ మీ ఇంటి పక్కనే టెస్ట్ ఉంటుంది. డయాగ్నోస్టిక్స్‌లో టీఎంటీ ఉంది, సీటీ స్కాన్‌లున్నాయి, బ్లడ్ టెస్ట్‌లున్నాయి. టైర్ 2 సిటీస్. మా ఊళ్ళో నేను మా అక్కయ్యకి అవసరమైతే వెల్లూరు వెళ్ళాల్సొచ్చింది టెస్ట్‌లకి. ఏది హ్మ్. 60స్‌లో, 70స్‌లో. ఇవాళ 10 క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయండి మా ఊళ్ళో. 10 క్యాత్ ల్యాబ్స్. హ్మ్. దట్స్ ద హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. 3, 4 కోట్లు అవుతది. అలాంటి 10 ఉన్నాయి. సో, హ్మ్. మన మన పక్క వీధిలోనే మనకి అవకాశం ఉంది టెస్ట్ ఉంది. చేసుకునే అవకాశం. సో, అది కాపోతే ప్రజలలో కొంత చైతన్యం అయితే రావాలండి. లేకపోతే మనం విల్ ఎండ్ అప్ విత్ డిజాస్ట్రస్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్. అంటే ఇందులో కూడా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉంటదండి? ఎందుకంటే ఈస్ట్రోజెన్ చాలా వరకు మహిళల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. కాపాడుతుందనే ఒక ఏదో అవును. రీజన్స్ చెప్తున్నారు. కరెక్టేనండి ఇది? అది అది కొంత కొంత దానిలో కొంత నిజం ఉన్నా గానీ, లేడీస్‌కి అది గూడా ఓన్లీ అప్ టు మెనోపాజ్. ఆ తర్వాత లేదు గదండీ! ఓకే. సో, ఇంతకుముందు దేర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ లేడీస్ అండ్ మేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ కరోనా డిసీజ్ మేల్‌లో ఎక్కువుండేది. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఎక్కువగా మెన్‌లో ఉండడం వల్లో, లేపోతే డయాబెటిస్ ఎక్కువగా అవ్వడం వల్ల. ఇవాళ లేడీస్ ఆర్ ఈక్వల్లీ ఔట్. హ్మ్. జాబ్ జేస్తున్నారు. సెడెంటరీ లైఫ్‌కి అలవాటు అవును. పడుతున్నారు. అలవాటు పడ్డారు. వాళ్ళలోనే ఎక్కువ ఒబిసిటీ ఇంటి దగ్గర నాన్ వర్కింగ్ లేడీస్‌లో గూడా ఒబిసిటీ ఎక్కువగా ఉంది. అవును. సో, ఆ గ్యాప్ బాగా తగ్గిపోతుంది. లైఫ్ స్టైల్ కూడా సేమ్ సేమ్. మగవాళ్ళతో సేమ్. సమానంగా అబ్సల్యూట్‌లీ. ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ ఉంది. స్మోకింగ్ ఉంది. ఈ యంగ్ లేడీస్‌కి అది గూడా ఉంది గాబట్టి, అవును. సొసైటీలో యాక్సెప్టెన్స్ ఉంది గాబట్టి, అవును. దట్స్ ఆల్సో ఎ వెరీ బిగ్ రీజన్.
ఆ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్షియేషన్ తగ్గిపోయింది డిసీజ్ ఇన్సిడెన్స్లో. అంటే సర్జరీస్‌కి సంబంధించి కూడా ఏదైనా ఉంటదండి? ఎందుకంటే మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఎందుకంటే చిన్న పిల్లలకి ఎప్పుడు మనం చాలా క్రిటికల్ అని చెప్తా ఉంటారు. అలాంటిది ఏమైనా ఉందండి ఈ రెండిటి మధ్య? లేడీస్‌కి టిష్యూస్‌లో ఒబిసిటీ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి మజిల్ మాస్ తక్కువను, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న లేడీస్, తర్వాత వాళ్ళకి ట్రంకల్ ఒబిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మన దేశంలో డ్రెస్ వల్ల ఈ శారీస్ ఏసుకునేవాళ్ళు ఈవెన్ ఒబిసిటీని కవర్ చేసేయగలరు. ఓకే. బట్ యాక్చువల్ సర్జరీకొచ్చినప్పుడు వాళ్ళ ఫిట్‌నెస్, వాళ్ళ ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువుంటది. లెగ్ ఇన్ఫెక్షన్స్ రావడం, తర్వాత గాయం ఇన్ఫెక్షన్‌లు రావడం అవి చాలా ఎక్కువ. ఇప్పుడు మేము వీఆర్ అనే మల్టీ సెంటర్ స్టడీ యూఎస్ నుంచి చేస్తున్నాము. ఒక హ్మ్. స్టడీ ఓన్లీ సీఏబీజీ ఔట్‌కమ్స్ ఫర్ ఫీమేల్స్ అని. దానిలో డిఫరెన్షియేషన్ తెలుస్తది డెఫినెట్‌గా. తర్వాత రోజువారీ జీవితంలో మన హార్ట్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అంటే ఫుడ్ కావచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ కావచ్చు. ఈ రెండిటితో సరిపోద్దండి ఇంకేమైనా తీసుకోవాల్సినవి ఉన్నాయా? లేదండి అంత సింపుల్‌గా అది అవ్వదండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ ఈజ్ దట్ నేను ఇమ్యూన్ కాదు. ఓకే. నేనేదో ప్యూర్ వెజిటేరియన్‌ని అసలేమి తినను. రోజుకి గంట సేపు నడుస్తాను. అందువల్ల నాకు హార్ట్ అటాక్ రాకూడదు అనేది హ్మ్. ఆ కాన్సెప్ట్ మానేయాలి ఫస్ట్. హ్మ్. అందరికీ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫస్ట్ అవగాహన పెంచుకోండి. హ్మ్. వా నా నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నేను ఒక 1 అవరు నా మీద హెల్త్ మీద స్పెండ్ చేసుకోవాలి. ఐ హావ్ టు నా వెయిట్ ఫర్ మై హైట్ నేను వాచ్ చేయాలి. బీఎంఐ నేను వాచ్ చేసుకోవాలి. ఆహ్, తర్వాత ఈ రె ఈ బీఎంఐకి కనెక్టెడే ఎక్సర్సైజ్ ఫ్రమ్ డైట్ 2 ఏం తింటున్నాను? హ్మ్. కనీసం వీక్ డేస్, హ్మ్. వీకెండ్ మనం చీట్ చేసినా వీక్ డేస్‌లో కెన్ ఐ కంట్రోల్ మై ఫుడ్. తర్వాత స్ట్రెస్. కరెంట్ కాన్సెప్ట్స్ వరల్డ్ హార్ట్ ఆర్గనైజేషన్ చెప్పేదేంటంటే ఆహ్, సెడెంటరీ లైఫ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆహ్, హై బీఎంఐ, స్ట్రెస్ దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ అదర్ దాన్ స్మోకింగ్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీ. మోర్ రీజన్స్ ఫర్ కరెంట్ హార్ట్ డిసీజ్ బర్డెన్ అని చెప్పి చెప్తున్నారు. సో, ఇవి ఎలాగా మనం మోడిఫై చేసుకోవాలనేది తెలుసుకోవచ్చు. డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీ చేతిలోనే మీకు ఆన్సర్ ఉంది. హ్మ్. వాడుకోండి హ్మ్. మెయిన్‌గా. అవగాహన పెంచుకొని దీని ద్వారా ఆహ్, గెట్ ఇన్ఫార్మ్డ్ అండ్ మెజర్ వాట్ యూ ఆర్ డూయింగ్ టు గెట్ టు యువర్ టార్గెట్. డాక్టర్ గారు టెక్నాలజీ కోసం మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికే చాలా టెక్నిక్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు మార్పొస్తుంది. ఎలాగా ఏఐ వచ్చింది ఇప్పుడు చాలా వరకు మిగతా సో, ఆర్&డి జరుగుతుంది రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. ఎలాంటి మార్పులొచ్చినాయండి? ఒకవైపు డయాగ్నోస్టిక్స్‌లో చాలా తేడా వచ్చిందండి. ఇమేజింగ్‌లో ఇందాక నేను చెప్పినట్టుగానే సీటీ స్కాన్ చాలా ఇవాల్వ్ అయింది ఫర్ హార్ట్ డిసీజ్. నాట్ ఓన్లీ కొరోనరీ హార్ట్ డిసీజ్. ఇవాళ నేను చిన్న పిల్లలకి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ చూడాలంటే హోల్సు, కనెక్షన్స్ బిట్వీన్ చేంబర్స్ అండ్ ద బ్లడ్ వెసల్స్ ఇట్లాంటియన్నీ చూడాలంటే సీటీ స్కాన్ ఈజ్ వెరీ యూజ్‌ఫుల్. ఎకోకార్డియోగ్రామ్ మనం సింపుల్‌గా ఎకో చేస్తాము. అది చాలా అడ్వాన్స్ అయిపోయింది. కండరం ఎంత మూవ్‌మెంట్ ఉంది? హ్మ్. ఇది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేకపోతే లోపల కనెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి? వాల్వ్స్ ఎలా పనిచేస్తున్నాయి? ఏం చేస్తే నేను దీన్ని రిపేర్ చేయగలనా? ఓన్లీ రీప్లేస్ చేయాల్సొస్తదా? ఇంత దూరం వెళ్ళిపోయింది. అదేవిధంగా ట్రీట్మెంట్‌లో చాలా అడ్వాన్స్ వచ్చినాయి. ఇవాళ మనకి వెస్ట్‌లకి మనకి గ్యాప్ లేదండి. ఈవెన్ హైదరాబాద్‌లో గూడా హ్మ్. మనకి మెషినరీ గానీ, యాక్సెస్ టు మెడిసిన్ గానీ మచ్ ఫాస్టర్ దాన్ వెస్ట్. వాళ్ళకి వెయిట్ లిస్ట్ ఉంది. హ్మ్. ఈవెన్ ఎంఆర్ఐ చేయాలన్నా, పెట్ స్కాన్ చేయాలన్నా వెయిట్ లిస్ట్ ఉంది. హ్మ్. సో, ఈ రెండిట్లో చాలా అడ్వాన్స్ వచ్చింది. ఓకే. పోను పోను ఇంకా వచ్చే అడ్వాన్స్‌లు ఏంటంటే, ఆ మెషినే మనకు చెప్తుంది ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ ఈస్ బెస్ట్ ఫర్ అది పెర్ఫార్మ్ చేయలేకపోవచ్చు. హ్మ్. బట్ ఇగో ఈ ఎవిడెన్స్ నేను కొరిలేట్ చేశాను. ఒక 100 పబ్లిష్డ్ లిటరేచర్ నేను తీసుకున్నాను. దీనిలో ఈ పర్టిక్యులర్ పేషెంట్ డీటెయిల్స్‌కి ఇది బెస్ట్ ప్రొసీజర్ అని చెప్పడానికి కూడా అడ్వాన్స్ వచ్చేస్తది. అంటే డెఫినెట్‌గా. దాన్ని జడ్జ్ చేసుకోవచ్చండి మనం? చేసుకోవచ్చు. డెఫినెట్‌గా చేసుకోవచ్చు. దీనిలో డౌన్ సైడ్ ఏంటంటే ప్రజలు అది వాడేసి గూగుల్ డాక్టర్స్ అంటారు కదా! హ్మ్. అవును. ఆ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చెక్ చేస్తే మనకొక అవగాహన వస్తది. సరైన బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఆ మెషిన్‌ని సరిగ్గా వాడుకోదలిస్తే దానికి వి కెన్ డూ రైట్ థింగ్స్ ఫర్ ద పేషెంట్స్. ఇంకోటి ఇప్పుడు మేము ఎక్స్‌పెరిమెంట్ కూడా చేస్తున్నాము. ఒక వర్చువల్ రియాలిటీ అని వస్తుంది.
ఆ పేషెంట్ ఎకో, సీటీ స్కాన్ అవన్నీ గనుక దానిలో లోడ్ చేస్తే ఇప్పుడు పీడియాట్రిక్స్‌లో చేస్తుంది అది. మనం వీ కెన్ పుట్ ద గాగల్స్, వీ కెన్ వాక్ త్రూ ద హార్ట్. ఓకేనండి. ఆ ఇమేజెస్ అంత ఇదిగా ఉండి అండ్ దెన్ ఏ ఏ ఏ యాక్సెస్ తోటి లీస్ట్ ప్రాబ్లమ్‌తో మనం ఆపరేషన్ చేయొచ్చని కూడా డిజైన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ నాట్ టూ ఫార్. ఇంకా 5-10 ఇయర్స్‌లో వచ్చేస్తది. సో దీనివల్ల రిస్క్ బాగా తగ్గిపోతది. ఓకే. ముందుగానే క్లియర్‌గా సర్ప్రైజ్ లేకుండా వాట్ ఈస్ ఇట్ దట్ వి ఆర్ గోయింగ్ టు అచీవ్ ఫర్ దిస్ పేషెంట్ అని కూడా మనం ముందు నుంచే మనం ఎస్టిమేట్ చేసుకొని చేయొచ్చు. చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. వేరబుల్ డివైసెస్ వస్తాయి. అంటే మనం ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అవును. మానిటరింగ్ చేస్తున్నారు కదా! మానిటరింగ్ చేస్తున్నాం. అటువంటిది హార్ట్‌కి కూడా హార్ట్ కంటిన్యూస్‌గా మానిటర్ చేసే డివైసెస్ కూడా వచ్చేస్తాయి. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ ఈ మాట చాలా తక్కువగా వింటుంటామండి. ఎందుకంటే ఆ రోజు గ్రీన్ కారిడార్ ఏర్పాటు అవును. చేయటం, అవును. హడావిడి, అవును. మీడియా ఇదంతా మనకు కనిపిస్తా ఉంటది. ఎందుకంటే మిగతా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌తో పోల్చితే హార్ట్‌కి సంబంధించి చాలా తక్కువగా వింటాం ఆ మాటని. ఒకటి హార్ట్ ఏంటంటే ఆహ్, ఆహ్, ఎవరో చనిపోతే గాని మనకు హార్ట్ రాదు. లివర్, హార్ట్ ఈ 2 లివర్ అంటే లైవ్ డోనర్ కూడా ఉంటారనుకోండి. కిడ్నీస్ కూడా లైవ్ డోనర్స్ ఉంటారు. బట్ హార్ట్ మాత్రం ఎవరైనా చనిపోతేనో లేదా బ్రెయిన్ డ్యామేజ్ అయితేనే జరుగుతుంది మనకది. 2 దానికి స్పెసిఫిక్ టైమ్‌లో ఇంత టైమ్‌లోనే మనం అది ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి. వితిన్ 1 అవరో, 2 అవర్సో, 3 అవర్సో ఇప్పుడు ఫ్లూయిడ్స్ ప్రొటెక్టింగ్ ఫ్లూయిడ్స్ వచ్చినందువల్ల 2-3 అవర్స్‌లో చేయాల్సొస్తుంది. ఒకటి. 2 3 హార్ట్ అనగానే ఫస్ట్ అయ్యో! ఈ హార్ట్ తీసేస్తారని కొంత భయం ఉంది ప్రజల్లో. లివర్ ఉంది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు తీసేసినా గానీ పక్కన ఆల్రెడీ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు దానివల్ల. కిడ్నీకైతే డయాలిసిస్ చేసుకోవాలి. అవును. హార్ట్‌కి ఇప్పుడు కొత్తగా ఎల్‌వాడ్స్ అని వచ్చున్నాయి. అది అంతకుముందు కూడా వాట్స్ కాల్డ్ బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ అని ముందు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ నుంచి బయటికి ఎళ్ళలేని వాళ్ళకి లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ అని పెట్టి బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ అని పెట్టేవాళ్ళు. కరెంట్‌లీ ఇంప్లాంటబుల్ డివైసెస్ వచ్చేసినాయి ఒక పర్మనెంట్‌గా. 5 ఇయర్స్‌కో, 10 ఇయర్స్ ఫాలో అప్ కూడా ఉంది. అవి 65, 70 ఇయర్స్ వాళ్ళకి పెడతారనమాట. ఏది ట్రాన్స్‌ప్లాంట్‌లో చేయలేని వాళ్ళకి. ఆహ్, వాటి వల్ల ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ తీసుకోవాలి. వాటికి ఉండే ప్రాబ్లమ్స్ వాటికి ఉంటాయి. బట్ అవును. వి నౌ హావ్ ఎ మీన్స్ టు ఎక్స్టెండ్ పీపుల్స్ లైఫ్. బట్ హార్ట్ యాస్ ఎ హోల్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ నంబర్స్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కంటే బాగా తక్కువ ఉంటాయి. డాక్టర్ హైదరాబాద్ నగరం ఒక మెడికల్ హబ్‌గా మనకు ప్రయాణం చేస్తుంది. ఇంకా ఎలాంటి మార్పులు జరగాల్సిన అవసరం ఉంది? కాంప్రహెన్సివ్ రీసెర్చ్ ఎక్కడ లేదండి. ఒక్కొక్క ఒక 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 రెండు ఇప్పుడు ఈ ఈ సిటీలో తీసుకుంటే 2, 3 హాస్పిటల్సే రెగ్యులర్‌గా పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎల్‌వి ప్రసాద్. సంవత్సరానికి 200 పేపర్లు పబ్లిష్ చేస్తారు వాళ్ళు. అవును. మన దేశంలో ఏం జరుగుతుంది? మనం ఇచ్చే ట్రీట్మెంటు మన ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఇదంతా కూడా కొంత వెస్టర్న్ నుంచి మన నాలెడ్జ్ తీసుకొని చేస్తాం. అమెరికాలో ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ చేస్తున్నాం. చాలా వాటిలో అది వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే హ్యూమన్ బాడీ హాస్ లాట్ ఆఫ్ కామన్ సెన్స్. బట్ మనకుండే సోషల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో, మనకుండే ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్‌లో కొత్త ఇన్నోవేషన్స్ ఏం తీసుకురావచ్చు? వాటి ద్వారా మన ప్రజల్లో ఈ స్టడీ జరిగితే, వాళ్ళ ఫాలో అప్ 10 ఇయర్స్ జరిగితే ఎలా వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు? ఎంతమంది పాజిటివ్‌గా ఉన్నారు? ఈ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకింకా అంత దూరం రాలేదండి. పార్ట్ ఆఫ్ ద రీజన్ ఈజ్ అసలు కాన్సెప్ట్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. ఏది మన ఎడ్యుకేషన్ కరిక్యులంలో. రెండోది రీసెర్చ్ ఎక్కువగా జరిగే కంట్రీస్‌లో వాళ్ళ రీసెర్చ్ టైమ్ ఈజ్ ప్రొటెక్టెడ్, పెయిడ్. ఓకే. ఇప్పుడు నేను పని చేస్తేనే నాకు సాలరీ వస్తదనే కాన్సెప్ట్ పోయి ఆ 1 డే, ఓకే. హాఫ్ ఎ డే రీసెర్చ్ చేయాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ నాకు నువ్వు 2 పేపర్స్ పబ్లిష్ చేస్తేనే నీకు ఇంక్రిమెంట్సో లేకపోతే ఇంకోటో ఇన్సెంటివైజేషన్ వస్తుంది. అది వస్తే డెఫినిట్‌గా మనం ఏమి ఇంటెలిజెన్స్‌లో తక్కువ లేదు, కరెక్ట్. హార్డ్ వర్క్‌లో తక్కువ లేదు. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ స్ట్రక్చర్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగలగాలి. దెన్ థింగ్స్ విల్ బి లాట్ బెటర్. దట్ ఈస్ మై ఫండమెంటల్ డెఫిషియన్సీ ఇన్ అవర్ కంట్రీ. మిగతాది టెక్నికల్‌గా ఏదైనా మనం చేసేయొచ్చు. పెద్ద గ్యాప్ అసలు లేదు. ఆల్మోస్ట్ గ్యాప్ పెద్ద లేదు. డాక్టర్ ఇంకా కీలకమైంది వైద్యం, ఖర్చు. ఇవి చూసుకుంటే అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే మిగతా స్కీమ్స్ కావచ్చు, ఇవి గాని లేకపోతే పేదవాడి గుండె ఏమైపోయి ఉండేది ఫస్ట్? అంటే ఆడి గుండె అయిపోవాల్సిందేనా? అన్‌ఫార్చునేట్‌లీ మనకుండే సోషల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో అది అలాగే ఉండేది 20 ఏళ్ల క్రితం.
బట్ ఇవాళ నాకు చాలా పాజిటివ్ హోప్ ఉందండి. ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ ఈ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లేకపోతే కొన్ని కొన్ని స్టేట్స్‌లో వేరే రకాల స్కీమ్స్ ఇవన్నీ కూడా హ్మ్, ఒక సింగిల్ అంబ్రెల్లా కింద వచ్చి హ్మ్. కన్సిస్టెంట్ పేమెంట్ సిస్టమ్ గనక రాగలిగితే అది డెఫినెట్‌గా వచ్చే అవకాశం ఉంది. వేరే రకంగా చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకి ఫండమెంటల్‌గా ఎకానమీ పెరుగుతుంది. డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఇన్ పీపుల్స్ పాకెట్స్ పెరుగుతా ఉంది. అదేవిధంగా అవేర్‌నెస్ అబౌట్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కూడా డెఫినెట్‌గా కోవిడ్ వల్ల ఆ పాజిటివ్ చేంజ్ వచ్చింది సొసైటీలో. నేను కూడా ఇంకొక అనదర్ 5, 10 ఇయర్స్‌లో ఈ ఈ గవర్నమెంట్ సపోర్ట్ అయితే 100% చేయాల్సొస్తుంది. ఆ ఆయుష్మాన్ భారతా లేకపోతే మిగతావా కాంబినేషన్ అన్నీ ఒక అంబ్రెల్లా కిందకొస్తాయి అనేది పొలిటికల్ డెసిషను, హౌ థింగ్స్ ఇవాల్వ్ అనేది ఒకటి కొంత ఉంటది. అలా చేయగలిగితే ఒక ప్రిడిక్టబుల్ వేలో మన హెల్త్ కేర్ డెలివరీ ఉంటదండి ఓకే. డెఫినెట్‌గా. అండ్ ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. మన మన దురదృష్టం ఏంటంటే ఈ ఈ ఇటువంటి స్కీమ్స్ ఎవరికైతే నిజంగా ఎలిజిబిలిటీ ఉందో హ్మ్. వాళ్ళకంటే చాలా ఎక్కువ మంది దానిలో ఎన్రోల్ అయ్యి ఉన్నారు. కరెక్టే. మనకి ఆరోగ్యశ్రీ దానికి ఎగ్జాంపుల్ మనకి. అదే ఎగ్జాంపుల్ కదా! సో, అందువల్ల అవన్నీ కూడా ఆ హెచ్చుతగ్గులు నేను అనుకోవడం ఇంట్రడ్యూస్ చేసి ఒక జనరేషన్ మారిన తర్వాత ఆ మార్పులొచ్చేస్తే కొంత ఫైనాన్షియల్ సెక్యూరిటీ కంట్రీ జీడీపీ పెరిగే కొద్దీ లోవర్ స్ట్రాటాలో కూడా ఫైనాన్షియల్ సెక్యూరిటీ గనక వస్తే ఆటోమేటిక్‌గా సొసైటీ చేంజ్ అవుతుంది. డాక్టర్ గారు ప్రభుత్వ ఆసుపత్రికెళ్తే అక్కడ సరైన వైద్యం జరుగుతుందో లేదని నమ్మకం లేని భయం. ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళామనుకోండి అక్కడ బిల్లు చెల్లించగలమా లేదని ఒక భయం. ఈ 2 భయాల మధ్య ఒక సమన్వయం ఏమైనా కుదిరే అవకాశం ఉందా అసల? ఎలా? గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి నేను కామెంట్ చేయలేనండి. అంటే హౌ దట్ స్ట్రక్చర్ ఇవాల్వ్డ్ నేను అంటే అసలు ఎక్కడ పబ్లిక్‌లో పని ఉన్నదే. చేయలేదు. ఇప్పుడు మీకు ఎన్ని సౌకర్యాలిచ్చినా, అవును. ఏమిచ్చినా వాడికి ఆ నమ్మకం అనేది ఆళ్ళు తీసుకురాలేకపోయారు చాలా అవును. వరకు. అవును. దీని అందరికీ ఫండమెంటల్‌గా, ఫైనల్‌గా అదే ఆన్సర్ అవుతుందండి. సింగిల్ అంబ్రెల్లా గవర్నమెంట్ స్కీమ్స్ హ్మ్. అండ్ కన్సిస్టెన్సీ ఇన్ పేమెంట్స్ గనుకుంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలామంది ఆ స్కీమ్‌లో చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు. హ్మ్. డెఫినెట్‌గా. సార్ ప్రైవేట్ వైద్యానికి సంబంధించి అంటే అటు టెస్ట్‌లు కావచ్చు, లేకపోతే మందులు కావచ్చు. వైద్యం కోసం నేను మాట్లాడట్లేదు. డాక్టర్లు సైతం టార్గెట్లు ఇచ్చే పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇది యాక్చువల్‌గా ఆహ్, ప్రజలు కూడా వచ్చి అడుగుతున్నారు, "సార్ నాకు అక్కడ వేరే హాస్పిటల్‌లో చేశారండి. మళ్ళా యాంజియో చేయండి సార్" అంటారు. హ్మ్. ఎందుకండి అని అడుగుతాను. అడిగితే, "మరి నాకు నమ్మకం లేదు సార్ అక్కడ వేరే వేరే రకాలుగా మాట్లాడుతున్నారండి" అని చెప్తారు. చాలా అసలు సొసైటీలోనే అది తప్పు విషయం. డాక్టర్ అనేవాడు ఏదో లేని దాన్ని క్రియేట్ చేసో, లేకపోతే ఈ పేషెంట్‌కి మనం ఆపరేషన్ చేస్తే మనకు డబ్బులొస్తాయనే దాంతోటి ఆ యాంజియోగ్రామ్ మార్చేవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే హ్మ్. డిజిటల్ అది. అవును. యూ కెనాట్ చేంజ్. హ్మ్. ఆహ్, ప్రజల్లో అటువంటి అపనమ్మకం ఉంది ఒకటి. అది మా మా హాస్పిటల్స్, ఇండివిడ్యువల్ డాక్టర్స్ కూడా దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. మీరన్న ఎక్కువగా టెస్టులు రాస్తే మనకి హాస్పిటల్ వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. అటువంటి కాన్సెప్ట్ కొన్ని హాస్పిటల్స్‌లో ఉండొచ్చు. కొంతమంది డాక్టర్‌లో ఉండొచ్చు. ఉన్నాయండి. బట్ నడుస్తున్నాయి. దట్ ఈస్ నాట్ యూనిఫార్మ్ ఒకటి. 2 అవును. బిగట్రీ అంటారు దాన్ని. లేతే ఒక రకమైన సొసైటీ మోసం అనో లేకపోతే హ్మ్. ప్రతి రకమైన సొసైటీలో ఇది ఉందండి. ఇందాక చెప్పాను గదా! ఆరోగ్యశ్రీ అందరికీ అవసరం లేదు. అవును. అందరూ చేసుకుంటున్నారు. అవును. దాని గురించి ఎవరు ప్రశ్నించట్లేదు. అవును. డాక్టర్ అనేవాడు గూడా మనిషే. అతనికి కూడా కొన్ని రకాల ఆహ్, అవును. మైండ్‌సెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. వాళ్ళని మాత్రం ప్రశ్నిస్తున్నారు. సో, నేననేదేంటంటే దీనిలో కొంత ఆహ్, మనకి ఎక్కడ మంచి జరుగుతుందని అక్కడ యూ షుడ్ స్టార్ట్ బిలీవింగ్ దోస్ పీపుల్. మనకుండే ఆహ్, డి మిస్‌బిలీఫ్‌ని ప్రతి చోట అప్లై చేయకూడదు. దానివల్ల మనకే కదా నష్టం ఫైనల్‌గా. హ్మ్. డాక్టర్ గారు నిజంగానే ఒక 5 టెస్టులు ఎక్స్‌ట్రా అవును. రాసాడు. కానీ నా ఆరోగ్యం కోసమేగా నేనెళ్ళింది. హ్మ్. ఆహ్, అండ్ ఇది ఎంతమంది చేస్తున్నారు నిజంగా? ఒక 5% 10% ఉంటే దాన్ని మొత్తం అవును. హోల్ మెడికల్ కమ్యూనిటీకి అప్లై చేయకూడదుగా. అవును. సో, అదే అవుతుందిప్పుడు. ఈ రకంగా ఇటువంటి లాజికల్ వే ఆలోచిస్తే ఆ కనెక్షన్ బిట్వీన్ డాక్టర్ అండ్ సొసైటీ బ్రేక్ అవ్వదు. ప్రతిదాన్ని ఆలోచిస్తుంటే మాత్రం డెఫినిట్‌గా బ్రేక్ అవుతది. ఫైనల్‌గా నష్టపోయేది జబ్బున్న మనిషి, ప్రజ, డాక్టర్ కాదు. హ్మ్.
సో దేర్ నీడ్ టు బి సమ్ రీకన్సిలియేషన్ అనేది ఉండాలి సొసైటీకిను మెడికల్ ప్రొఫెషన్. డాక్టర్ మీ ఫాదర్ కోసం చెప్పారు ఆ మెడికల్ షాప్ దగ్గర నుంచి చిన్న చిన్న వైద్యం చేసే వరకు. ఈ రోజు మనకి గ్రామాల్లో కావచ్చు, చిన్న చిన్న పట్టణాల్లో కావచ్చు, బిఎంపీ, ఆర్ఎంపీ ఇలాంటి బేసిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వ్యవస్థ ఉంది. వీళ్ళని ఒక దొంగలుగా ముద్ర వేసి కేసులు నమోదు చేస్తున్నారు అంటే జరుగుతుంది. అంటే అవును. నిజంగా ఈ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందా? ఎలా ఉండాలి? అంటే ఒరిజినల్‌గా మీకు గనక దాని హిస్టరీలోకెళ్తే ఆర్ఎంపీలు, పీఎంపీలు ఇవన్నీ గూడా ఆహ్, కోస్టల్ డిస్ట్రిక్ట్స్‌లో ఇక్కడ కూడా జరిగి ఉంటదది. కోస్టల్ డిస్ట్రిక్ట్స్‌లో ఒక్కొక్క ఊళ్ళో ఒక పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ ఉండి హ్మ్. ఈ కాంపౌండర్‌లని కుర్రాళ్ళని కొంతమంది 10థ్ క్లాస్ చదివినోళ్ళనో ఎవరినో ట్రైన్ చేసి ఇంజెక్షన్‌లు ఇచ్చే పరిస్థితికి, కొన్ని సింపుల్ డయేరియాకి వాటికి వీటికి ఉండే పరిస్థితికి ఇచ్చి వాళ్ళని ఊళ్ళలోకి పంపించేవారు. ఎందువల్లంటే ఎస్పెషల్లీ రామచంద్రారెడ్డి గారు ప్రజా వైద్యశాలని నెల్లూరులో ఉందండి. ఓకే. ఆయన ఇలా ట్రైన్ చేసి ఆయన కమ్యూనిస్ట్. హ్మ్. ఆయన అసలు డబ్బులు తీసుకునేవారు కాదు. హ్మ్. వాళ్ళు ఇచ్చింది అందరికి ప్రజలకే పంచేవారు. ఆయన ఇలా ట్రైన్ చేసి విలేజెస్‌కి పంపించి ఇమ్మీడియేట్‌గా సమ్ హెల్ప్ ఉంటదనే ఉద్దేశంతో చేశారు. సో, అది ఒక జనరేషన్ వరకు పనిచేసిందండి. హ్మ్. ఇప్పుడు ఆబ్వియస్‌గా మీరన్న రకరకాలైన ఇంట్రెస్ట్‌లొచ్చేసినాయి. ఓకే. కానీ మీరు రెండో వైపు చూస్తే డాక్టర్ల సంఖ్య బాగా పెరుగుతుందండి. పెరుగుతుంది. ఎంబీబీఎస్ తర్వాత మాకు మెడికల్ కాలేజీలు పెరిగినాయి. అవును. స్పెషలిస్టులు పెరిగారు. నేను ఇందాక చెప్పినట్టుగా మా ఊళ్ళోనే 16 కార్డియాలజిస్టులు, క్వాలిఫైడ్ కార్డియాలజిస్టులు ఉన్నారు. హ్మ్. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అది. పోను పోను ఇది క్వాలిఫైడ్ డాక్టర్స్ పర్క్యులేట్ అవుతారు. ఏది మోడరేట్ సైజ్ టౌన్‌కి ఆ టైప్‌లో. సో, గ్రాడ్యుయల్‌గా వీళ్ళు డిసపియర్ అయిపోతారండి. ఈ హ్మ్. ఈ మనం దాని గురించి ఎక్కువ వర్రీ పడాల్సిన పని కూడా లేదు. ఈ సిస్టమే తగ్గిపోతుంది. అంటే ఇక్కడ వర్రీ చెందాల్సింది ఏంటంటే అండి, ఈ డాక్టర్ల వ్యవస్థని వాళ్ళకి చాలా హాస్పిటల్స్ కిక్ బ్యాక్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసుకునేలాగా అంటే మీలాంటి హాస్పిటల్స్‌కి అవసరం లేదు కానీ చాలా వరకు అలాంటి ప్రమోషన్ చేసే ఒక వ్యవస్థను తయారు చేస్తున్నారు వాళ్ళు. అవును. అంటే ప్రతి సొసైటీలో మనం గనక చూసినట్లయితే దేర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ నెగెటివ్ ఇన్ ఎనీ సొసైటీ బికాస్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. హ్మ్. ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే ఇవాల్వింగ్ ద సొసైటీ ఇట్‌సెల్ఫ్. హ్మ్. దానికి ఇప్పుడు మన సొసైటీని ఇవాళ ఇవాల్వింగ్ సొసైటీ కిందే చూడాలి. కొన్ని రకాల సోషల్ సిస్టమ్స్ కొన్ని మంచి ఇంట్రెస్ట్‌తో తయారైనా గానీ, అది స్లోగా బ్యాడ్ ఇంటెన్షన్స్‌లోకి వెళ్ళినప్పుడు ఒక జనరేషన్ కంప్లీట్‌గా మారితే గానీ ఈ సిస్టమ్స్ మారవండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇప్పుడు యూపీఐ గానీ, లేకపోతే ఆధార్ కార్డ్ గానీ ఇవన్నీ అవును. ఎందుకొచ్చినాయండి? అవును. అవును. బికాస్ సంబడీ డిసైడెడ్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్. అవును. అకౌంటబిలిటీ పెరిగింది కదా ఇవాళ. సో, అదే విధంగా నేను అనుకోవడం ఇంకొక 1 జనరేషన్ గనక మారితే, ఈ కంప్లీట్‌గా ఈ ప్రక్షాళన జరుగుతదండి. అసలు ఇది నాకైతే చాలా పాజిటివ్ హోప్ ఉంది. అంటే సామాన్యుడు ధైర్యంగా ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితులు వస్తాయంటారు. 100% వస్తుంది. హ్మ్. 100% వస్తది. ఐ హావ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ దట్. లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ గుడ్ పీపుల్. ఆహ్, మా ఫండమెంటల్‌గా సొసైటీ ఏం చేస్తుందంటే అందరిని ఒకటే బకెట్‌లో చూస్తుంది. వీళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వీళ్ళలో కూడా కొంతమంది ప్రాబ్లమాటిక్ పీపుల్ ఉండొచ్చు. హ్మ్. మనం మెజారిటీ డాక్టర్స్ మంచివాళ్ళు అనే కాన్సెప్ట్‌తో ముందుకెళ్తే సిస్టమ్‌లో కొంత కరెక్షన్స్ జరిగితే ఇది డెఫినిట్‌గా పాజిటివ్‌గా ఉంటుంది. ఇలా సార్ ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతున్నాయి. చాలా వరకు మనకి చాలా ఎక్విప్‌మెంట్స్ వస్తున్నాయి. వాటి ఖర్చు ఉంటది. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఎలా వైద్యానికి ఎలాగంటే ఇన్స్యూరెన్సే మార్గమా? లేకపోతే మిగతా స్కీమ్సా? ఏ విధంగా ఒక సొల్యూషన్ ఉంటది? డెఫినిట్‌గా ఇన్స్యూరెన్స్ ఈస్ ద ఫండమెంటల్ బ్యాక్ బోన్ ఉండాలండి. క్యాష్ పేమెంట్ అంటే అల్టిమేట్‌గా అది ఉండాల్సిందే. ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెండిచర్ అనేది లేకపోతే లిమిట్ చేయలేమండి. ఆ! బట్ అమెరికాలో ఇవాళ హ్మ్. ద హెల్త్ బడ్జెట్ ఈస్ అబౌట్ 17-18% అండి. హ్మ్. దట్ ఈస్ బికాస్ అన్‌కంట్రోల్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఓకే. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ స్కీమ్ వల్ల కొంత కట్టెల్ దీన్ని తీసుకురావచ్చు. మనం దాన్ని లిమిట్ చేయొచ్చు. ఓకే. దీనికి మీరన్నట్టుగా ఇన్స్యూరెన్స్ ఇంకా మచ్ మోర్ బ్రాడర్ వేలో పబ్లిక్‌లోకెళ్ళాలి. అదేవిధంగా ఈ స్కీమ్స్ కొన్ని అకౌంటబిలిటీ ప్లస్ పేమెంట్ అకౌంటబిలిటీ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ దే హావ్ టు పే. 2 నెలలంటారా? నెలంటారా? చెప్పండి. అది పే చేయండి. ఫ్రమ్ హాస్పిటల్ సైడ్ వీ హావ్ టు హావ్ అకౌంటబిలిటీ. డెఫినెట్‌లీ. కరెక్ట్‌గా మీరు ఇతర దేశాల్లో వైద్యం చేశారు, ప్రాక్టీస్ చేశారు, ఇక్కడ చేశారు. ఇతర దేశాల్లో జరుగుతున్న మార్పుల్ని, వైద్యాన్ని చూస్తున్నారు. వరల్డ్‌లో బెస్ట్
ఒక మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతున్న అంటే ఏం చెప్తారు దేశంలో అసలు? హెల్త్ కేర్ విషయంలో ప్రతి కంట్రీ ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు అమెరికాలో అపాయింట్మెంట్ కావాలంటే పెట్ స్కాన్, నా ఫ్రెండ్‌కి ఎవరికో క్యాన్సర్ ఉండి ఆ పెట్ స్కాన్ అపాయింట్మెంట్ కావాలంటే 6 వారాల తర్వాత ఇచ్చారు. యూకేలో ఎన్‌హెచ్‌ఎస్ సిస్టమ్ తీసుకుంటే హార్ట్ ఆపరేషన్‌గా దీనికోసం 1 ఇయర్, 6 మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను గ్లాస్గోలో పనిచేసేటప్పుడు 2 ఇయర్స్ వెయిట్ లిస్ట్ ఉన్నాను హార్ట్ ఆపరేషన్. ఈ లోపల దానిలో 25% ఆఫ్ ది పేషెంట్స్ డైడ్ వైల్ వెయిటింగ్ ఫర్ సర్జరీ. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఎస్‌లో కూడా వెయిట్ లిస్ట్ చాలా ఎక్కువ ఉంది. బెస్ట్ సిస్టమ్ యాజ్ ఆఫ్ నౌ లుక్స్ లైక్ కెనేడియన్ సిస్టమ్. కెనడాలో కొంత అది ఇది ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్స్ తోటి కొంత బెటర్గా కెనేడియన్ సిస్టమ్ వర్కౌట్ అవుతుందని చెప్తాను. మనది ఇవాళ ఇవాల్వింగ్ సిస్టమ్ అండి. వీ హ్యావ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ అడ్వాన్స్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ వల్ల చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్ మన దేశానికి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటే అది అంత జరిగేది కాదు. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనది ఇవాల్వింగ్ సిస్టమ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏది బెస్ట్ అనేది మనం చూసుకోవాలి. ఆల్దో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఒక 2 కంట్రీస్ తీసుకున్నా కానీ మనకి ఏది వర్కౌట్ అవుతుంది. ఇన్సూరెన్స్ అయితే 100% దట్ విల్ బీ ద వే టు గో. దాన్ని ఎలాగ సీలింగ్ ఎలా చేయాలనే దాన్ని కొంత పాలసీ డెసిషన్లో తీసుకురావాల్సి వస్తుంది. గోపిచంద్ గారు, మీతోనే ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన విషయం నైతిక విలువలు. ఎందుకంటే అక్కడ జర్నలిస్టుల దగ్గర నుంచి న్యాయమూర్తుల వరకు అన్ని వ్యవస్థల్లో కూడా ఎక్కడో చోట ఆ నైతిక విలువలు పతనమవుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా వైద్య రంగానికి సంబంధించి, ఎందుకంటే ఏ రంగం ఉన్నా సరే ఫస్ట్ చేతులెత్తి దేవుళ్ళ మొక్కేది ఒక వైద్య వృత్తిని. ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతున్న నైతిక విలువల కోసం ఏం మాట్లాడుకోవాలి, ఏదైనా సరి చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? మీరన్న పాయింట్ అనేది దానిలో అసలు డిస్ప్యూటే లేదండి. హయ్యెస్ట్ నైతిక విలువలు ఎక్కడన్నా ఉండాలంటే అది వైద్యంలోనే ఉండాలి. ఎందుకంటే మేము ప్రతిరోజు హెల్ప్లెస్ పీపుల్ హెల్ప్ కోసం వస్తే మేము నిలబడి అండగా ఉన్నాము. మేము ఇవన్నీ చేసి మీకు వాట్ ఎవర్ హెల్ప్ వీ కెన్ డూ, వీ విల్ డూ ఇట్ అనేది అసలు దానిలో ఫండమెంటల్గా దేనిలో డిస్ప్యూట్ లేదండి. దీనిలో కల్చరల్ ప్రాబ్లమ్ని మనం ప్రజలకే వదిలేస్తున్నాం. వీళ్ళు వచ్చే మెడికల్ కాలేజీలో చేరినప్పుడు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కదా. అవును. అసలు అటెంప్టే లేదు. ఇది వాళ్ళని ఒక కల్చరల్గా, కరెక్ట్, ఎథికల్గా, మోరల్గా ఈ 5 ఏళ్ళు వీళ్ళు మెడికల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి 90% ఆఫ్ ది పీపుల్ని సిమిలర్గా తీసుకొద్దాము అనే అటెంప్టే లేదు. అక్కడ స్టార్ట్ అవ్వాలండి. అది అక్కడ స్టార్ట్ అయ్యి ఫ్రమ్ హై అప్ మా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నుంచి కొంత ఇన్పుట్స్ ఇచ్చి ఎలా చేస్తే బెస్ట్ అనేది ఈ రెండు కలవకుండా మనకి ఆ కల్చరల్ ఐడెంటిటీ అండ్ మీరు అన్నట్టుగా ఇందాక ఎథిక్స్, మోరల్స్ కామన్గా అందరిలో ఇలా ఉంటుందనే చేయలేమండి. ఇప్పుడు కొన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి. ఎక్కువ మంది వాళ్ళని ఒక రకమైన ఒకే పద్ధతిలో తీసుకెళ్తారు. అలాగా మనం కరికులంలో కనుక ఈ కొత్త ఇవి ఇంట్రడ్యూస్ చేసి కల్చర్, మోరల్, ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్ కనుక ఒక సబ్జెక్ట్ కింద టీచ్ చేయకపోతే కరెక్టే, ఎవరికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఆలోచనలతోనే వస్తారు కదండి. అవును. సో అది చేయాల్సిన అవసరం ఉందండి. అది డెఫినెట్గా ఉంది. నా ఉద్దేశంలో అది రావచ్చు. మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది యాజ్ ఏ సీనియర్ పీపుల్ టు అడ్వొకసీ అంటారు కదా, అడ్వకేట్ దిస్ పాలసీ. అది డెఫినెట్గా ఈ మా టాషా తెలంగాణ అసోసియేషన్లో కానీ, లేకపోతే ఐఎంఏస్ కానీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాస్ కానీ, ఇట్లాంటివన్నీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుంది. అంటే హాస్పిటల్స్, వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్ వ్యవస్థ అక్కడ వరకు వెళ్ళినాయి. ఇప్పుడు విదేశీ సంస్థల పెట్టుబడులు కూడా మనకి ప్రవేశిస్తున్నాయి. దాదాపు 51% కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి వస్తున్నాయి. చివరికి అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు తీసుకుని నడుపుతున్న హాస్పిటల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడ దారితీస్తుందండి? ప్రమాదం కాదా? ఫైనాన్స్ విషయం పక్కన పెడితే అడ్మినిస్ట్రేటర్స్ అసలు హెల్త్ కేర్ డెలివరీ సరిగా చేయకుండా ఇప్పుడు మీరు అదే బాగా డబ్బు పెట్టి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే సరిగా హాస్పిటల్ రన్ చేయక. ఓకే. సో ప్రజలు ఎక్కడ హెల్త్ కేర్ బాగుందో, సర్వీస్ బాగుందో అక్కడికి వెళ్తారు రిగార్డ్లెస్ ఆఫ్
మీరు ఫారినా, డబ్బు ఫారిన్ నుంచి వస్తుందా, అడ్మినిస్ట్రేషన్ ఫారిన్ నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందా అని కాదు. సో యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకు కూడా డబ్బు పెట్టినాడు హాస్పిటల్ సరిగ్గా రన్ చేయకపోతే ప్రజలు రారనే సంగతి వాళ్ళకి కాన్సెప్ట్ ఉంది. సో ఒకవైపు హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ పెరిగింది, అదేవిధంగా రెమ్యునరేషన్స్ పెరిగినాయి. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఏ హాస్పిటల్ కొంటున్నారు వాళ్ళు? సరిగా రన్ అయిన హాస్పిటల్స్నేగా కొనేది. అవును. విచ్ మీన్స్ దట్ దే ప్రజలకు సరైన హెల్త్ సర్వీసెస్ అందకుండా ఎవడైనా ఎందుకు పెట్టుబడి పెడతాడు? కొంచెం అది క్లారిటీ ఉంటే దెన్ ఫారిన్ మనీ వచ్చిందా, ఇండియన్ మనీ వచ్చిందా అనేది పక్కన పెడితే డెఫినెట్‌గా సర్వీస్ డెలివరీ డెఫినెట్‌గా బాగుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా టెక్నాలజీ మనం అడ్వాన్సెస్ చేయలేము. అదేవిధంగా మనకు ఒక పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ వెరీ అఫోర్డబుల్ సొసైటీ. సో దానికి తగ్గట్టుగా చేసుకొని హౌ డు వి ఛానల్ దట్ ఎక్స్‌పర్టీస్ టు పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ బట్ కాంట్ పే. వచ్చే మనీనో లేకపోతే ఎవరు వస్తున్నారో ఇన్వెస్ట్మెంటర్స్‌ని నెగిటివ్‌గా చూడకుండా దీన్ని మనం ఛానలైజ్ చేసుకోవడం ఎలాగా? మన అవసరాలు ఇవి ఉన్నాయి. ఇది వస్తుంది, దీనివల్ల ఈ అడ్వాంటేజ్ ఉంది. ఈ అడ్వాంటేజ్‌లో నుంచి మనం ఈ ఎక్స్‌పర్టీస్‌ని హౌ డు వి ఛానలైజ్ టు పీపుల్ హూ కాంట్ అఫోర్డ్ స్కీమ్స్ ద్వారా, వేరే రకాల నాన్ ప్రాఫిట్ వర్క్ ద్వారా. ఇప్పుడు మేము చేస్తున్న పీడిఎఫ్ చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి నాన్ ప్రాఫిట్ ద్వారా చేస్తున్నాము. హౌ డు వి కంబైన్ అనేది దట్స్ ఏ అంటే వాళ్ళు చూడగలుగుతారండి లాభ నష్టాలు తప్ప మీరు అంటున్నది ఈ సోషల్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు అవి చూడగలుగుతారా? యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ దట్ మార్జిన్ వాళ్ళు చేసుకోగలిగిన తర్వాత అది అది లేకుండా చేయలేరండి వాళ్ళు. ఏ దేశంలో ఇప్పుడు అమెరికాలో ఉంది, వీళ్ళు డబ్బు తీసుకుంటున్నారు కాకపోతే వర్క్ చేస్తున్నారుగా. సేమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీని, ఎక్స్పర్టీస్ని మనం ఇంబైబ్ చేసుకుని ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ హౌ వీ షుడ్ ఛానలైజ్ టు పీపుల్ హూ కాంట్ అఫోర్డ్ ఇట్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. ఇదే షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షేర్డ్ మెడికల్ ప్రొఫెషనల్ రిసోర్సెస్ తోటి వీఆర్ ఏబుల్ టు డూ 8,000 సర్జరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. సో ఇట్లా దెర్ ఇస్ నో డిఫికల్టీ ఇన్ డూయింగ్ దట్. డెఫినెట్లీ మనం చేయొచ్చు. ఇందాక డాక్టర్ గారు మీరు కూడా ప్రస్తావించారు, చాట్ జీపీటీ వచ్చింది, ఏఐ వచ్చింది, గూగుల్, తర్వాత మనకి యూట్యూబ్స్లోన చాలా నాలెడ్జ్ ఉంది. మీ దగ్గరికి వస్తున్న పేషెంట్స్ అవన్నీ ఆ నాలెడ్జ్ అంతా తీసుకొస్తాడు మీ దగ్గరికి. మీ డాక్టర్గా మీ అనుభవం కావచ్చు, మీరు చేసిన కేస్ స్టడీకి ఆ కాంట్రడిక్షన్స్తో మాట్లాడేది ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేయగలుగుతున్నారు? ఇట్ ఈస్ అంటే కొంతమంది బాగా ఫిక్సేటెడ్తో వస్తారండి. పాపం ఎక్కువ మంది ఏదో చదువుకొని వచ్చి వాళ్ళు సార్ లేజర్తో చేస్తున్నారంట కదా, రోబోట్తో చేస్తున్నారంట కదా, ఇలా ఇలా చెప్ కొంచెం ఇఫ్ వీ టేక్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. అదే చాట్ జీపీటీ నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఐ కెన్ షో దెమ్ పిక్చర్స్. ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటే ఐ కెన్ షో, ఇదిగో ఇది వాల్వ్ ఇదండి, లేకపోతే ఇది రక్తనాళం అండి, దీనికి ఈ ప్రాబ్లం ఉంది, మీకు యాంజియోగ్రామ్లో ఇలా ఉంది కదా, దీనికి ఇది చేస్తేనే బెటరు, ఇది చేస్తే ఈ ప్రాబ్లం వస్తేనే ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా చెప్పామనుకోండి వాళ్ళు కన్విన్స్ అవుతారు. కొంతమందికి బాగా రిజిడ్ ఫిక్సేషన్ ఉంటుంది, దానికి మనం చేయగలిగేది ఏం లేదు. అంటే ఆ కొలాబరేషన్ డెసిషన్స్ అనేవి చాలా వరకు తీసుకుంటున్నారు డాక్టర్లు. అవును. అది కొంత అంటే ప్రొఫెషన్ కావచ్చు. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు నేను పొడవవ్వాలి కాబట్టి ఇగో నాకు యూట్యూబ్‌లో ఇది ఉంది, ఈ ఇతర దేశాలు ఇది ఉంది కాబట్టి నేను హైట్ పెరగడానికి ఒక అవకాశం ఉన్నట్టు చూస్తే చివరికి ఆ హాస్పిటల్ కెరియర్, డాక్టర్ కెరియర్ కూడా ఆ కొలాబరేషన్ ఆలోచనలు మార్చుకోవడం వల్ల దెబ్బతింది. అది ఐఎమ్ అవేర్ ఆఫ్ వాట్ మీరు చెప్పేది. నాకు తెలుసు. బాగా పెద్ద కేసు అయింది, పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అందరూ అన్ని పార్టీలు ఇబ్బంది పడ్డారు. ప్రజలు, ఫాదరు, పేషెంటు, డాక్టరు అండ్ హాస్పిటల్ అందరూ ఇబ్బంది పడ్డారు కదా. ఇటువంటివి అన్ఫార్చునేట్లీ జరిగినా కానీ చాలా తక్కువను, ఎక్కడో రేర్గా జరుగుతుంటాయి. ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఎవరు దాని గురించి కొత్త టెక్నాలజీ ఇవల్యూషన్లో బ్యాక్గ్రౌండ్లో చాలా అసలు డిస్కార్డ్ చేస్తుంటామండి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి డిస్కార్డ్ చేస్తుంటాం. అది అసలు ప్రజల నోటీస్ కూడా రాదు. ఓకే. మీరు చెప్పే చాట్ జీపీటీ పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటాం కదా. వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ వేర్ దెర్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. సో ఎనీబడీ కెన్ యాక్సెస్ ఎనీ ఇన్ఫర్మేషన్ అట్ ద క్లిక్ ఆఫ్ ద బటన్. అంటే వాట్సాప్ కూడా యూనివర్సిటీ అయిపోయిందండి. అది కూడా ప్రతి వాళ్ళు సర్క్యులేట్ చేయడం అదంతా జరుగుతాం. సో నేను అనేది ఏంటంటే డెఫినెట్గా ప్రజలు వాడతారు దాన్ని మనం అవాయిడ్ చేయలేము.
మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? నాకు ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి. మా సొసైటీస్ ఆఫ్ వరల్డ్ గివ్స్ యూ ఇగో ఇటువంటి డిసీజ్‌కి దిస్ ఈస్ ద గైడ్ లైన్. సో, యాస్ లాంగ్ యాస్ యూ షో దెమ్ దీస్ గైడ్ లైన్స్ అండ్ ఐ యామ్ టెల్లింగ్ యూ యాస్ ఎ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కింద ఇదండి మీకు. మీరు ఏం చదువుకున్నా లేకపోతే ఇంకొక ఇద్దరు డాక్టర్లు ఇది చెప్పినా దిస్ ఈస్ ద ఎవిడెన్స్ అని మా దగ్గర ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ ఉంటాయి. అవి చూపించిన తర్వాత ఎక్కువ మంది కన్విన్స్ అవుతారు. ఓన్లీ ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ టైమ్. నాకు నా 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 రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక పర్సన్ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోనో లేపోతే వెరీ ఫిక్సేటెడ్ స్టేట్‌లోనో ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు టేక్ మై టైమ్ టు కన్విన్స్. నాకు 10 మంది బయట కూర్చొని ఉన్నారు గదా! ఇంతే ఎళ్ళిపో దట్స్ నాట్ ఎ రైట్ అవును. వే ఆఫ్ అప్రోచింగ్. డాక్టర్ ఇంకో కీలకమైన విషయం మీతోనే చర్చించాలి. ఎందుకంటే పబ్లిక్ అవేర్‌నెస్ కావచ్చు, లేకపోతే సివిక్ సెన్స్ కావచ్చు, కామన్ సెన్స్ కావచ్చు. ట్రామా కేసుల్లోన మనకి చాలా వరకు మీకు గోల్డెన్ అవర్ ఉంటది. ఆ అవర్‌లో అందులో హార్ట్‌కి సంబంధించి ఇంకా కీలకం. ఇలాంటి అంబులెన్స్ కూడా వెళ్ళడానికి లేని ట్రాఫిక్ మనకి హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిపోయి ఉంటది. ఎందుకంటే మీకు ఆ గోల్డెన్ అవర్‌లో తీసుకురాకపోతే ప్రాణాలు పోయినట్టే. వీళ్ళు కనీసం ఆ సైడ్ ఇవ్వడానికి ఉండే పరిస్థితులు లేవు. దాన్ని పట్టించుకునేది లేదు. ఎలా దీనికి ఏమైనా ఒక సొల్యూషన్ ఉందా? అంటే ఎక్కడ దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది? The only way is urgent care services need to be from all over the పెరిఫెరల్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఉండాల్సిందేనండి. ట్రాఫిక్ సొల్యూషన్ అనేది ఏ కంట్రీకి కూడా ట్రాఫిక్ సొల్యూషన్స్ అనేవి చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. హ్మ్. బట్ ఆ ఇవాల్వ్డ్ సొసైటీస్‌లో అవగాహన ఉంది. ట్రా ఎవడన్నా ఇది అలారం పెట్టుకొని అంబులెన్స్ వస్తుంటే నేను కరెక్టే. పక్కకు జరిగి ఐ హావ్ టు గివ్ వే అని చెప్పి. మనకు లేదు కదండీ అది అసలు. మనకి లేదు. ఉన్నా గాని ఎక్కడ జరుగుతాడండి? ఇప్పుడు ఆ! ఈ రోడ్ నంబర్ కరెక్టే. 10లో అక్కడ మొదలైంది. అవును. అవును. ఇక్కడికి రావాలి. అవును. మొత్తం జామ్ అయిపోయింది. ఎక్కడ రాలేడు గదా! అవును. సో, ఆహ్, వైల్ యూ ఆర్ కరెక్టింగ్ యువర్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, హ్మ్. ఎక్కడ ఫ్రీక్వెంట్‌గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో అక్కడ ఒక అర్జెంట్ కేర్ సెంటర్ లాగా పెట్టడం. లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఇప్పుడు మేము వి ఆర్ కొలాబరేటింగ్ విత్ మన 108 వాళ్ళతోటి, ఈఎంఆర్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి హ్మ్. సిపిఆర్ ట్రైనింగ్ ఫర్ పబ్లిక్. ఇప్పుడు మా హాస్పిటల్‌లో మా ఎమర్జెన్సీ టీము దాదాపు 5,000 పీపుల్‌కి పోలీస్ పర్సనల్, సెక్యూరిటీస్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్, కొంతమంది ఇంట్రెస్టెడ్ ప్రైవేట్ సిటిజన్స్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. హ్మ్. సిపిఆర్ ట్రైనింగ్. ఓకే. సో, అట్‌లీస్ట్ ఎమర్జెన్సీ కేర్ కింద వాళ్ళని అక్కడే లోకల్‌గానే ట్రీట్ చేసి మీరన్నట్టుగా వి హావ్ టైమ్. ఆ గోల్డెన్ అవర్ అన్నారు కదా! హ్మ్. దాన్ని అక్కడ గనుక మనం హ్యాండిల్ చేయగలిగితే బానే ఉంటుంది. బట్ దట్స్ నాట్ ఎ ఫుల్ సొల్యూషన్. బికాజ్ సంబడీ హూ హాస్ ఎ హార్ట్ అటాక్ నీడ్ టు రీచ్ ద నియరెస్ట్ హార్ట్ సెంటర్ కదా! లక్కీగా ఏంటంటే మనకు కొన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి హార్ట్ సెంటర్స్ కూడా చుట్టుపక్కల. మల్టీ ఆర్గన్ ఇంజ్యూరీ మాత్రం ఇట్ నీడ్ టు గో టు ఏ ఏ ఏ లెవెల్ 4 సెంటర్. ఓకే. అవి చాలా తక్కువున్నాయి మనకి. అది రీచ్ అవ్వడం చాలా కష్టం ట్రాఫిక్ తోటి. దానికి ఇమ్మీడియేట్ సొల్యూషన్ ఏమి నాకు కనపడట్లేదు. డాక్టర్ నాన్నగారి కోసం చెప్పినప్పుడు 'గోపీచంద్' ప్రస్తావన వచ్చింది ప్రముఖ రచయిత. మీకు సాహిత్య అభిలాష ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పటికే మీరు దానికి సంబంధించి బెంగుళూరులోన హ్మ్. మీరు ఒక ట్రస్ట్ కూడా అంటే చాలా వరకు మనసు ఫౌండేషన్ ఫౌండేషన్. అనేది అవును. నడుపుతా ఉన్నారు. అవును. రాయుడు గారు దానికి పూర్తిగా చేస్తున్నారు. ఎలా ఉంది? యాక్చువల్‌గా బో అదే ఇందాక చెప్పినట్టుగా మా మా నాన్నగారి ద్వారా అసలు చదవడం, పుస్తకాలు చదవడం అది చెత్తా చెదారమా లేకపోతే డిటెక్టివ్ నవలా లేకపోతే సమ్ ఇవాల్వ్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియానా అనేది కాదు కానీ, ఏదో ఒకటి చదవడం అనేది మా ఫాదర్ దగ్గర నుంచే వచ్చింది. తర్వాత మా అన్నయ్య చాలా స్ట్రాంగ్‌గా పికప్ చేసాడు దాన్ని. ఆయనకి సాహిత్యంలో కూడా చాలా అవును. అవగాహన ఉంది. చాలా పరిచయాలున్నాయి. పర్సనల్‌గా ఆయనకి రావిశాస్త్రి గారు గాని, లేకపోతే శ్రీశ్రీ గారు గాని వీళ్ళందరూ తెలుసు అవును. ఆయనకి. ఆహ్, నాకు నేను మెడిసిన్‌లో ఫైనల్ ఇయర్‌లో ఉండేప్పుడు మా అన్నయ్య 'ఆరుసారా కథలని' రావిశాస్త్రి గారి పుస్తకం ఒకటి తెచ్చిచ్చారనమాట. హ్మ్. దట్ హాస్ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ మీ. అది చదువుకునేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం చేసి తర్వాత వెనక్కొచ్చిన తర్వాత నేను ఆహ్, రావిశాస్త్రి గారి పుస్తకాలు దొరకట్లేదని మేము ఏదో ఫ్రెండ్స్ రామరాజు గారని మేము డిస్కస్ చేసుకుంటే, వై నాట్ వి పబ్లిష్ హ్మ్. అని స్టార్ట్ చేసాం అసలు. ఓకే. చేసి దెన్ ఐ వెంట్ టు బెంగుళూరు. మా అన్నయ్యతో మాట్లాడితే, లేదురా మనం నాన్న, అమ్మతోటి మన్నం అనేది మా ఇంటి పేరు. అవును. నాన్నగారి పేరేమో నరసింహం. అమ్మ పేరు సుబ్బమ్మ. అందుకని మనస్సు ఫౌండేషన్ అని పెడదాము. ఓకే.
మనసు ఫౌండేషన్ అని పెట్టి లెట్స్ డూ దిస్ అని చెప్పంటే అప్పుడు వి బ్రాట్ రావిశాస్త్రి గారు పబ్లిష్ చే బుక్స్ అన్నీ కలిపి ఒక సింగిల్ వాల్యూమ్ కింద తీసుకొద్దామని మొదలుపెట్టిన ఎక్సర్సైజు సర్వలభ్య రచనలని ఆయన దాన్ని వెళ్ళి కళ ఇది ఉంది ఇక్కడ మన వైజాగ్లో కళిపట్నం రామారావు గారి పుస్తకం విజయనగరం అనుకుంటాను, అక్కడికి వెళ్ళి ఆ బుక్స్ అన్ని చూసి ఆ పుస్తకం ఫస్ట్ తీసుకొచ్చాం. దాని తర్వాత శ్రీశ్రీ గారిది, తర్వాత కాళీపట్నం రామారావు గారి బుక్, గోపిచంద్ గారి సర్వలభ్య రచనలు, అవన్నీ అలాగా ఒక 15-16 బుక్స్ దాకా, గుర్రం జాషువా గారివి అలాగా తీసుకొచ్చాం అనమాట. అది ఆ తర్వాత మా అన్న హీ టుక్ ఇట్ ఆన్ వెరీ యాక్టివ్లీ. చివరికి పతంజలి గారిది కూడా తీసుకొచ్చారు. పతంజలి గారిది, తర్వాత బీనాదేవి గారిది, ఇలా ఆర్థర్ కాటన్ గారి ట్రాన్స్లేషన్ బుక్, అవన్నీ చేసాం అన్నమాట. బట్ ఫండమెంటల్గా దానికంటే ముఖ్యం ఏంటంటే మా అన్న దానికంటే ఇంకా ఎక్కువ దూరం ఎక్కడికి వెళ్ళారంటే ప్రిజర్వేషన్. తెలుగు సాహిత్యం అనేది స్లోగా మరుగున పడుతుంది, చదివేవాళ్ళు తక్కువ అవుతున్నారు. సో చదువున్నామనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ లేదు. అండ్ కొంతకాలానికి ఆ పేపర్లు పుస్తకాలు కూడా పోతాయి అని చెప్పి ఆయన డిజిటైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు ఎక్కడ పుస్తకాలు ఇచ్చినా కానీ అన్ని తెలుగు పుస్తకాలు అనేవన్నీ తీసుకుని నెల్లూరు జిల్లాలో వరికొండపాడు అని ఒక విలేజ్ దగ్గర కొంత ల్యాండ్, ఆయనకి పెద్ద ల్యాండ్ ఉంటే దానిలో ఒక 20 acres దీనికి అలొకేట్ చేసి అక్కడ చుట్టుపక్కల విలేజెస్ నుంచి ఒక అమ్మాయిల్ని 10వ తరగతి 8వ తరగతి చదివిన అమ్మాయిల్ని ఎంప్లాయ్ చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. సో ఈ ఈచ్ పుస్తకం తీసుకుని వాళ్ళు స్కానర్స్ కూడా ఆయనే డెవలప్ చేశారు. సో క్లోజ్ టు 3 crore pages ఇప్పుడు లాస్ట్ 10 yearsలో విపరీతంగా ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి క్లోజ్ టు 3 crores పేజెస్ స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేసి అలా వదిలేయలేదు దాన్ని ఇండెక్సింగ్ చేసి ఎవరికైనా యాక్సెస్ కావాలంటే ఎలాగా. ఓకే. అదేవిధంగా ఫ్యూచర్లో రైట్స్ లేని వాటిని పబ్లిక్ డొమైన్లోకి వదిలేయడం, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు వెబ్సైట్లో, అది త్వరలో తీసుకొస్తారు అన్నమాట. సో ఇలాగ సినిమా సాహిత్యం, పాటల పుస్తకాలు, ఒకటి కాదు, ఎనీథింగ్ అబౌట్ తెలుగు సాహిత్యం ఇవాళ కాంప్రహెన్సివ్గా ఎవరి దగ్గర ఉందంటే మా అన్న దగ్గర ఉంటుంది, మా మనసు ఫౌండేషన్ ద్వారా చేసేదాన్ని. దట్స్ ఏ బిగ్ కంట్రిబ్యూషన్ అండ్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ us. హృదయ ఫౌండేషన్ కోసం చెప్పండి, ఇంకా ఏం టార్గెట్స్ ఉన్నాయి? ఇప్పటికే దాదాపు 8,000కు పైగా సర్జరీస్ చేశారు. ఇంకా ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి అసలు? మీకు ఇందాక చెప్పాను దాని ప్రాబ్లమ్ సైజ్ ఇన్ ద కంట్రీ. సో దానికి ముఖ్యంగా 4 pillars కావాలండి. ఒకటేమో ఫుల్లీ ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ కావాలి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హాస్పిటల్స్, ఎక్విప్మెంట్ కావాలి. ఇవి 2 లేకుండా ముందుకు పోలేం. 3 అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ లేకుండా వాళ్ళు అసలు పిల్లల్ని తీసుకురాలేరు, వాళ్ళకి ఉండే ఫైనాన్షియల్ బర్డెన్ తోటి వాటితోటి. 4th ఈజ్ అడ్వకసీ, అంటే గవర్నమెంట్ నుంచి పాలసీ డెసిషన్స్ ఏవి చేస్తే ఈ అవగాహన పెరుగుతుంది, ఇటువంటి ఫెసిలిటీస్ ఇంకా ఎక్కడ తీసుకురావచ్చు అనేది, వీటన్నిటినీ కాంప్రహెన్సివ్గా చేద్దామనే ఉద్దేశంతో ఒక నాన్ ప్రాఫిట్ రీజనల్ సెంటర్ హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతున్నాం. డెఫినెట్గా 2-3 yearsలో అది ఇట్ విల్ బి ఎ రియాలిటీ, నాన్ ప్రాఫిట్. సో గవర్నమెంట్ ల్యాండ్ గురించి అడిగాము, అదేవిధంగా ప్రైవేట్ సిటిజన్స్తో కూడా మాట్లాడి ఎవరు ఇచ్చినా కానీ ఎల్వి ప్రసాద్ మోడల్లో ఒక టెర్షరీ కేర్ సెంటర్, క్వాటర్నరీ కేర్ సెంటర్ ఫర్ పీడియాట్రిక్ హార్ట్ సైన్సెస్ క్రియేట్ చేస్తాం. దీని ద్వారా ఒక 2,500 ఆపరేషన్లు ప్రతి సంవత్సరం చేయడమే కాకుండా కనీసం ఒక 10 టీమ్స్ని తయారు చేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పంపించి అక్కడ వాళ్ళ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవాళ మనం స్టార్ హాస్పిటల్ ఎలా చేస్తున్నామో అక్కడ స్టార్ట్ చేసి అది ఎలా ఇవాల్వ్ అవ్వాలనేది చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక విజిబిలిటీ ఉంటే, ఇటువంటి వర్క్ చేస్తున్నాం అనే విజిబిలిటీ ఉంటే గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్లో కూడా కొంత మనం అడ్వైజ్ చేయడానికి కానీ లేకపోతే డైరెక్షన్ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండింగ్ కావాలన్నా కానీ మనకు ఒక రకమైన విజిబిలిటీ కావాలి. సో ఇది నెక్స్ట్ 2-3 years ప్లాన్ అండి. నా హోప్ ఏంటంటే 10 yearsలో ఇప్పుడు చేసే 30,000 ఆపరేషన్ల నుంచి కంట్రీ మొత్తంలో 100,000 ఆపరేషన్, 1,00,000 ఆపరేషన్లు చేయగలమా?
అనేది నా టార్గెట్. ఐ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్స్. ఐ డోంట్ మైండ్ ట్రై అండ్ ఫెయిలింగ్. ప్రయత్నం లేకుండా మాత్రం ఉండదు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, అది ఫెయిల్ అయినా పర్లేదు, ఇట్స్ ఓకే. ఇక మీరు అవేర్నెస్ అన్నారు, ఆర్గాన్స్కి సంబంధించి చాలా కొరత కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఫాదర్ సంబంధించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన భౌతిక ఆయన హాస్పిటల్కి ఇచ్చారని విషయం చాలా, అలా ఎంతమందికి ఈ అవేర్నెస్ కనిపిస్తుంది? చాలా తక్కువ మందికి ఉంటుందండి అది. అంటే మా నాన్నగారు ముందే రాశారు, ఆయనే రాసి చెప్పారు కూడా, ఐ డోంట్ వాంట్ రిచువల్స్ అవి అవసరం లేదు అని చెప్పారు. సో మేము ఆయన రెస్పెక్ట్ చేయాలి కదా. అలాగే రీసెంట్ యెస్టర్డే మై క్లోజ్ ఫ్రెండ్స్ సంబంధి లేడీ చెన్నైలో చనిపోతే వాళ్ళు కీల్పాక్ మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశారు. అలా జరుగుతున్నాయి, కానీ మీరు అన్నట్టుగా చాలా ఇంకా వెరీ వెరీ ఫ్యూ. మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఆర్గన్ డొనేషన్ అండి. బాడీ డొనేషన్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు అది డిజిటైజ్ చేసేస్తున్నారండి, అది కూడా. ఓకే, లాట్ ఆఫ్ డిజిటల్ ఇమేజింగ్ వచ్చేసిన తర్వాత డిసెక్షన్ అనేది తగ్గింది, అవసరం. మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు డిజిటైజేషన్ పిక్చర్స్ ఏమీ లేవు. సో అందువల్ల మేము యాక్చువల్గా హ్యూమన్ బాడీని డిసెక్ట్ చేసాం, ఈచ్ పార్ట్. ఓకే, నలుగురికి ఒక పార్ట్ ఇచ్చేవాడు. ఇప్పుడు అదంతా కూడా డిజిటైజ్ అయిపోయింది. మోర్ ఇమేజింగ్ వచ్చే కొద్దీ అది తగ్గిపోతుంది. మోర్ ఇంపార్టెంట్ ఈజ్ బ్రెయిన్ డెత్ ఉన్న వాళ్ళు ఆర్గన్ డొనేషన్, అది ఫర్ సమ్ రీజన్ సొసైటీలో తగ్గుతూ వస్తూ ఉంది. రియల్గా కారణం తెలియదు, కానీ మళ్ళీ అవేర్నెస్ క్రియేషన్ చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్స్ కూడా కొంచెం తగ్గుతున్నాయని చెప్పారు. అంటే ఇప్పుడు సేఫ్టీ పెరిగింది కదండి, రోడ్స్ కూడా బెటర్ అవుతున్నాయి కదా. బట్ అది నీడ్ టు కంటిన్యూ. చివరిగా చెప్పండి, స్టార్ హాస్పిటల్స్కి ఒక లక్ష్యం ఉంది, ఇంకా ఎలాంటి విస్తరణ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? అంటే స్టార్ హాస్పిటల్ ఈజ్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్ అండి, హృదయ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇవాళ రెండు కో ఎగ్జిస్టింగ్. ముందుకు పోయే కొద్దీ కూడా మేము ఎక్స్పాన్షన్ గురించి ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్గా ఆంధ్రాలో చాలా స్ట్రాంగ్ పుష్ ఉంది మా వచ్చి పెట్టమని చెప్పి. ఎందుకంటే నేను డాక్టర్ రమేష్ మేము ఇద్దరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో డెఫినెట్గా ఆంధ్రాలో డెఫినెట్గా ఎక్స్పాన్షన్ ఉంటుంది. అదర్ జియోగ్రఫీస్ కూడా మేము వీఆర్ లుకింగ్ ఎట్. ఎందుకంటే ఇవాళ హెల్త్ కేర్, సరైన డెలివరీ ఉండే హెల్త్ కేర్ ఎక్కడైనా డిమాండ్ ఉంది. మనకుండే 1.5 బిలియన్ పీపుల్లో హెల్త్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి, ఇందాక మనం అనుకున్న కారణాల వల్ల. సో సరైన నైతిక విలువలు ఉన్న హాస్పిటల్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అండ్ లక్కీగా మేము అట్రాక్ట్ చేసే ప్రొఫెషనల్స్ కూడా అటువంటి మైండ్ సెట్ తోటే వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మా అట్రిషన్ చాలా చాలా తక్కువ. అదంతా బికాజ్ ఆఫ్ ద కల్చర్ దట్ ఆల్ ఆఫ్ అస్ షేర్ టుగెదర్. సో అది ఆ కల్చర్ని ప్రిజర్వ్ చేసుకుంటూ డెఫినెట్గా విదిన్ 5 yearsలో డెఫినెట్గా ఒక 1500 బెడ్స్కి వెళ్ళిపోదామని మాత్రం ఐడియా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. ఇది టోటల్గా మనకి కనిపిస్తుంది, నైతిక విలువలతో అది ప్రైవేట్ వైద్యం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏం చేసినా ఆ లక్ష్యం వైపు ప్రజలు వెళ్తారు. మరోవైపు చాలా తొందరలోనే, అంటే జరుగుతున్న మార్పుల నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రికి ఒక సామాన్యుడు ధైర్యంగా వచ్చి వైద్యం చేయించుకునే రోజులు ఖచ్చితంగా వస్తాయనేది గోపిచంద్ గారు నిశ్చితమైన అభిప్రాయం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.